హరి 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 రామ హరి రామ 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 హరి హరి హరే కృష్ణ. సో మనం ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం చర్చించుకుందాం. నిన్న మొదటి అధ్యాయంలో ధృతరాష్ట్రుని సంజయ్ ధృతరాష్ట్రుడు సంజయ్ని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఏ విధంగా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో వచ్చిన నా పిల్లలు పాండు పుత్రులు ఏం చేశారు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో దాని తర్వాత దుర్యోధనుడు వచ్చేసి ఆ రెండు పక్కల ఉండేటువంటి సేనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ యొక్క బలాలు బలహీనతల్ని చెప్తూ వచ్చాడు. సో ఈ విధంగా అర్జునుడు యుద్ధం చేయకుండా ఉండడానికి కారణాలు చెప్పేసి యుద్ధం చేయనని చెప్పేసి అర్జునుడు ఆ, తన యొక్క గాంధీవాన్ని పక్కన పడేస్తాడనమాట. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఈ అధ్యాయంలో కృష్ణుడు సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ధృతరాష్ట్రుడు చాలా ఆనందపడుతున్నాడు అనమాట. అబ్బో, ఎందుకంటే అర్జునుడు గాంధీవాన్ని కింద పడేశాడు కాబట్టి ఇంక యుద్ధం చేయను అన్నాడు. అర్జునుడు యుద్ధం చేయకపోతే రాజ్యం మనదే అని చెప్పేసి ఆనందపడుతున్నాడు అనమాట. సంజయుడు కూడా చెప్తున్నాడు అనమాట, నాయన ఆనందపడాల్సింది ఏమీ లేదు. అర్జునుడు గాంధీవాన్ని కింద పడేసిన కృష్ణుడు మళ్ళీ అతనికి ఉత్సాహం తీసుకుని వచ్చి యుద్ధం చేసేటట్టు చేస్తాడు, కాబట్టి అంత ఉత్సాహపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పేసి చెప్తారనమాట. ఓకేనా. కాబట్టి ఇది గీతా సారాంశం అంటారు ఈ అధ్యాయాన్ని. ఎందుకంటే ఇందులో భగవద్గీతలో చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా ఇందులో సంక్షిప్తంగా కవర్ అవుతాయి అన్నమాట. సో అంటే కర్మయోగము, జ్ఞానయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, నిష్కామ కర్మయోగము, సకామ కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము అన్నీ ఇందులో కవర్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఆల్మోస్ట్ 2వ అధ్యాయం చదివితే భగవద్గీత గురించి ఓవరాల్గా మనకి ఒక అండర్స్టాండింగ్, అవగాహన వచ్చినట్లు అనమాట. ఓకేనా. సో కాబట్టి కృష్ణ అర్జున్ని చూసి మందలిస్తున్నాడు అనమాట. ఫస్ట్ శ్లోకంలో అర్జునుడు సంజయ్ చెప్తున్నాడు. సంజయ్ ఉవాచ ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థోపావిశత్ విసృజ్య శశరం చాపం శోక సంవిఘ్నమానస. సో ఈ విధంగా అర్జునుడు వచ్చేసి అర్జునుడు కళ్ళల్లో నీళ్లు, అంటే కరుణాభావంతో నీళ్లు, విషాదం, దాని తర్వాత ఆ, అశ్రుపూర్ణాక్షులేక్షణం. సో ఈ విధంగా కళ్ళల్లో పూర్తిగా నీళ్లు చూసి మధుసూదనుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఇక్కడ మధుసూదన్ అనే పదం వాడడం జరిగిందనమాట. దాని అర్థం ఏంటంటే కృష్ణుని మధుసూదన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మధుసూదన్ అంటే మధు అనేటువంటి రాక్షసుని కృష్ణుని చంపాడు కాబట్టి మధుసూదన్ అంటారు అనమాట. కాబట్టి అర్జునుడు కూడా తనకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రాక్షసి డౌట్ అనేటువంటి రాక్షసి సందేహమైనటువంటి రాక్షసి వచ్చేసింది. కాబట్టి మధుసూదన ఈ రాక్షసుని కూడా చంపని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి అర్జునుడు ఈ విధంగా యుద్ధం చేయాలంటే కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు అనమాట. శ్రీ భగవాన్ ఉవాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యమ్మాస్మగమపార్థానైతదైపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం తత్తోతిష్ట పరంతప. సో దేవదేవుడి నుండి శ్రీ భగవాను వాచ, దేవదేవుడి నుండి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. కుతస్థ కస్మల విధం, కస్మలం అంటే ఇంప్యూరిటీస్ అనమాట, కలుషితాలు. నీలో ఈ మురికంతా ఎక్కడి నుండి వచ్చింది అర్జున? కుతస్థ కస్మల విధం విషమే సముపస్థితం. సో ఇలాంటి చెడు మనస్తత్వం ఎక్కడి నుండి వచ్చింది అని చెప్తున్నాను. అస్వర్గం అనారిజుష్టం అస్వర్గం. ఇది అనార్య అంటే, ఆర్యులు అంటే చాలా ఆర్యులు అనార్యులు అంటారు అనమాట. ఆర్యులు అంటే మనకు తెలిసింది, ఆర్యులు అంటే చాలా గొప్ప సివిలైజేషన్, నాగరికత కలిగిన వాళ్ళు. వాళ్ళ జీవితానికి వాళ్ళ జీవితం అంతా కూడా ఆధ్యాత్మికత కేంద్రంగా ఉంటుందన్నమాట. వాళ్ళ జీవితం, వాళ్ళ నాగరికత. అలాంటి వాళ్ళని ఆ, అలాంటి వాళ్ళు జీవిత లక్ష్యం తెలిసి ఉంటారు. ఆ, ఆధ్యాత్మికతే భగవంతుని చేరుకోవడమే జీవిత లక్ష్యంగా జీవించే వాళ్ళని ఆర్యులు అంటారనమాట. దానికి వ్యతిరేకం ఆర్యులు. కాబట్టి సారీ, దానికి వ్యతిరేకం అనార్యులు. ఆర్యులు అంటే గొప్ప ఆధ్యాత్మికతగా ఆధ్యాత్మికతని నాగరికతగా కలిగినటువంటి వాళ్ళని ఆర్యులు అంటారు. దానికి వ్యతిరేకం అనార్యులు అంటే భక్తి భావన ఏమీ లేని వాళ్ళని అనార్యులు అంటారు అనమాట. అనార్యుల ప్రవర్తిస్తున్నాం నార్యుష్టం అస్వర్గ్యం.
సో ఇది ఒక మంచి జీవితం యొక్క విలువలు తెలిసిన మనిషి ఇలా ఎప్పుడు ప్రవర్తించడు. స్వర్గం అంటే ఇదేది స్వర్గానికి దారి తీయదు. నువ్వు అనుకునేటువంటి మాటలు, నువ్వు తీసుకున్న నిర్ణయం స్వర్గానికి దారి తీయదు, అకీర్తికరం. అంతేకాదు, అకీర్తి వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. అర్జున్ అంటున్నాడు, క్లైబ్యమ్మ స్మ గమ పార్థ నైతత్ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వ శిష్ట పరంతప. సో క్లైబ్యం అంటే ఆ, ఏమంటారంటే క్లైబ్యం అంటే ఆ, అంటే మరగజు కాదు. క్లైబ్యం అంటే ఇంపార్టెన్స్ అనమాట, ఇంపార్టెంట్ పర్సన్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్ గుర్తు రావట్లేదు. అంటే ఆడ కాదు మగ కాదు అనమాట. వాడు ఏమంటారు, యూనక్ అంటారు ఇంగ్లీష్లో. సో వాడనమాట. అలాగా కృష్ణుడు క్లైబ్యం అంటున్నాడు అనమాట. అరే, నువ్వు ఆడగా మగగా మధ్యలో మధ్యలో ఉన్నవాళ్ళ నువ్వు ప్రవర్తిస్తున్నావు, క్లైబ్యం, ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పేసి. నైతత్ ఉపపద్యతే, ఇది నీకు సరైంది కాదు. క్షుద్రం, క్షుద్రం హృదయ దౌర్బల్యం. కాబట్టి హృదయ దౌర్బల్యం, దుర్బలత, వీక్నెస్ ఆఫ్ హార్ట్ ఏదైతే ఉందో దాన్ని వదిలే అర్జున. తత్తో ఉత్తిష్ట, నిలబడు, గెటప్, లేచి యుద్ధం చేయి అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. ఇలాంటి వీక్నెస్ అంటే హృదయ దౌర్బల్యం వల్ల వీక్నెస్ వచ్చింది అర్జున నీకు. నీ బంధువుల్ని వీళ్ళందరినీ చూసి నువ్వేదో పాపం అనుకుంటున్నావు. ఇదంతా ఆర్యుడికి తగినటువంటి మాటలు కాదు. లేదంటే ఒక క్షత్రియుడికి ఉండాల్సిన ధైర్యం కూడా నీలో లేదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయ అర్జున అంటున్నాడు. కాబట్టి క్షత్రియ ధర్మము, క్షత్రియ శిక్షణ ఇవన్నీ ఉన్నాయి. సో అర్జునుడికి వచ్చినటువంటి సందేహాలు అనమాట. ఇక్కడ భగవాన్ ఉవాచ అనే శబ్దం వచ్చింది కదా ముందు శ్లోకంలో. భగవాన్ అంటే అన్ని ఐశ్వర్యాలు కలిగిన వాడిని భగవాన్ అంటారు అనమాట. అంటే ఏం ఐశ్వర్యాలు? ఆ ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్త్రియ జ్ఞాన వైరాగ్య యోశ్చైవ. ఈ ఆరు అనమాట. జ్ఞానము, వైరాగ్యము, ధనము, ఆ, ప్రఖ్యాతి, సౌందర్యము, బలము, ఇవన్నీ కలిగిన వాడిని భగవాన్ అంటారు అనమాట. కాబట్టి కృష్ణుని భగవాన్గా అక్కడ వర్ణించడం జరిగిందనమాట. దాని తర్వాత అర్జున్కి ఇంకా డౌట్స్ వస్తున్నాయి అనమాట. ఏంటి డౌట్స్ అంటే, నాలుగో శ్లోకం చెప్తున్నమాట. ఏంటి, నేను ఎలా చంపుతా కృష్ణ? పూజ్యనీయులైనటువంటి భీష్ముడు, ద్రోణుడు వీరందరూ కూడా నా గురువులు. వాళ్ళు పూజనీయులు నాకు. వాళ్ళని ఎలా చంపుతానని చెప్పేసి అంటున్నాను అనమాట. అలాంటి మహానుభావులను చంపేదానికన్నా భిక్షమెత్తుకొని జీవించడం మంచిది అంటున్నాడు. కాబట్టి నాకు ఏం చేయాలో తెలియట్లేదు, వాళ్ళని జయించాలో తెలియట్లేదు, వాళ్ళ చేత ఓడిపోవాలో తెలియట్లేదు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆ, భైక్ష్యం అపీహలోకే గురువును హత్వా మహానుభావ. సో ఇలాంటి గురువుల్ని, మహానుభావుల్ని చంపడం ఎంత నేరం, ఎంత సమంజసం కృష్ణ అని అంటున్నాడు అనమాట. కాబట్టి గురువుని చంపడం కరెక్ట్ కాదుగా. అంటే ఇక్కడ గురువు ఇక్కడ గురువు యొక్క పొజిషన్ ఏంటంటే, గురువు ఎవరు టీచర్ అయినా, జనరల్గా టీచర్ని ఎవరినైనా గురువుని కానీ మనం ఆ, వాళ్ళు ఏం చెప్పినా మనం ఏమి అనకూడదు. ఒకవేళ తప్పు చేసినా మనం ఏమి అనకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళని ఆ, అంటే ఆ, అంటే ఆ పొజిషన్ లేకపోతే వాళ్ళని వదిలేయాలి. ఆ పొజిషన్ లేకపోతే గురువుని విడిచిపెట్టాలి. కానీ భీష్మ, ద్రోణ ఇద్దరు కూడా దుర్యోధన సైడ్కి వచ్చేసారు. ఎందుకంటే దుర్యోధన నుంచి వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకున్నారు, ఆర్థికమైనటువంటి హెల్ప్ తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ దుర్యోధనుడు, భీష్ముడు ఇద్దరు కూడా వాళ్ళని, వాళ్ళ యొక్క రెస్పెక్టబిలిటీ వాళ్ళు కోల్పోయారు అనమాట. అంటే వాళ్ళకి ఉండాల్సిన గౌరవం వాళ్ళు కోల్పోయారు. ఎందుకంటే దుర్యోధనుడు డబ్బు తీసుకొని అధర్మంకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి. అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా రెస్పెక్టబిలిటీ అనేది లేదు. కానీ అర్జున్ ఏమంటాడు, గురువుల్ని వీళ్ళందరినీ రెస్పెక్ట్ చేయాలిగా, వాళ్ళు తప్పు చేసినా వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ రెస్పెక్టబుల్ కోల్పోయినా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని అర్జున్ అంటున్నాడు అనమాట. సో కాబట్టి నాకేం తెలియదు, ఏం చేయాలో తెలియట్లేదు కృష్ణ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి ఆ, అనవసరంగా ఇదంతా ఈ హింస అంతా అవసరమా, ఇంతమందిని చంపడం అవసరం అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి దానికన్నా బెటర్ ఏదో భిక్షం ఎత్తుకొని జీవిస్తే సరిపోతుందిగా అని చెప్పేసి అంటున్నాడు. అంతేకాదు, ఇంకోటి ఏంటంటే విజయం గ్యారంటీ ఏమి లేదు వస్తుందని చెప్పేసి. అదేందా, ఒకవేళ విజయం వచ్చినా కూడా అది ఓటమే అవుతుంది. ఎందుకంటే నా వాళ్ళందరినీ చంపేసి నాకు విజయం వస్తే ఎలా ఎంజాయ్ చేస్తా?
అందరినీ, ఎవరు లేరు, బంధువులు లేరు, చుట్టాలు లేరు, గురువులు లేరు, మామూలు ఎవరు లేరు, అందరూ చంపేసి రాజ్యం ఇస్తాం కదా, నేను ఎలా ఎంజాయ్ చేస్తా అని కారణాలు చెప్తున్నాడు మన అర్జునుడు. సో కాబట్టి ఏం చేయాలో తెలియట్లేదు కృష్ణ అని చెప్పేసి ఇప్పుడు నేను నీకు శరణాగతం అవుతున్నా అని చెప్పేసి అంటాడు అనమాట. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి తాం ధర్మ సమ్మూఢచేత శ్రేయస్యా నిశ్చితన్ బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం తాం ప్రపన్నం. కార్పణ్య దోషో, కార్పణ్య అంటే కృపణ అనే పదం నుంచి కార్పణ్య అనే పదం వస్తుంది. కృపణ, బ్రాహ్మణ అని రెండు పదాలు ఉంటాయి. కృపణ అంటే మైజర్, పిసినారి అని అర్థం. ఇంకొకటి బ్రాహ్మణ అంటే ఉదార స్వభావం కలిగిన వాడు అని అర్థం. ఓకే, రెండు పదాల గురించి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవడు నిజంగా కృపణ, ఎవడు మైజర్లీ పర్సన్, పిసినారి ఎవడు, పిసినారి బ్రాహ్మణుడికి ఈ రెండు ఆపోజిట్, వ్యతిరేక పదాలు అన్నమాట. కృపణ అంటే ఎవరి దగ్గర ఎక్కువ విలువైన సంపద ఉంటుందో దాన్ని ఖర్చు పెట్టడం, వాడిని కృపణ అంటారనమాట. బ్రాహ్మణుడు అంటే ఉదార స్వభావం కలిగిన వాడు అని అర్థం అనమాట, దూరదృష్టి కలిగిన వాడు అని అర్థం అనమాట. అయితే ఇక్కడ డబ్బు గురించి మాట్లాడట్లా, ధనం గురించి, సంపద గురించి మాట్లాడట్లా. కృపణ అంటే మంచి అమూల్యమైనటువంటి ఈ మానవ జన్మ మనిషికి లభించాక కూడా వ్యక్తి దాన్ని సద్వినియోగం చేసుకోకుండా భౌతికమైన వాటి పట్ల ఆకర్షణ కలిగి ఉంటాడనమాట. కాబట్టి ఎంత మంచి విలువైనటువంటి మానవ జీవితం, అంత మంచి తెలివి, బుద్ధి అంతా భగవంతుడు ఇస్తే దాన్ని మనం వినియోగించకుండా ఆహారము, తిండి, నిద్ర, మైథునం వీటి కోసమే మనం వినియోగిస్తున్నాము. ఎవరైతే వినియోగిస్తారో వాడిని కృపణ అంటారనమాట. బ్రాహ్మణ అంటే ఉదార స్వభావం కలిగిన వాడు, చాలా దూరదృష్టి కలిగిన వాడు, భవిష్యత్తు గురించి ఆలోచించగలిగేవాడు, జీవితం యొక్క విలువలు తెలిసేవాడు, వాడిని బ్రాహ్మణ అంటారన్నమాట. కాబట్టి ఇలాంటి పిసినారి మెంటాలిటీ నీకు వచ్చింది అర్జున, కార్పణ్య దోషో పహత స్వభావ. కాబట్టి అందుకని చెప్పేసి ఆ, అర్జున్ చెప్తాను, ఇలాంటి కార్పణ్య, ఆ, ఇలాంటి మెంటాలిటీ నాకు వచ్చింది. కాబట్టి ఏం చేయాలి కృష్ణ, నాకు తెలియట్లేదు, నాకు ఏది బెస్ట్ అది చెప్పని చెప్పేసి అంటున్నాడు. శిష్యస్తేహం సాధిమాం తాం ప్రపన్నం, నేను నీకు శిష్యుని అవుతున్నాను, ఆ, నీకు శరణాగతం అవుతున్నాను, నాకు ఏది బెస్ట్ అది చెప్పని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి హృదయ దౌర్బల్యాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలియట్లేదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి అర్జున్ చెప్తున్నాడు అనమాట, ఏంటంటే నాకు భూమి మీద అతిపెద్ద రాజ్యం ఇచ్చిన, లేదంటే స్వర్గంలో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి రాజ్యం ఎక్కడిచ్చినా, స్వర్గంలో రాజ్యం ఇచ్చిన నాకు వచ్చినటువంటి ఈ టెన్షన్, ఈ సమస్య అనేది పోదంటున్నాడు అనమాట. అంటే అర్జున్ ఏం చెప్తున్నాడు, ఎంత పెద్ద రాజ్యం ఇచ్చిన, రాజ్యం అంటే ఏంటండి, మొత్తం అన్నీ ఉంటాయి రాజ్యం అంటే. నువ్వు రాజు అంటే సర్వము నీ దగ్గర, సర్వం అన్ని అన్ని మొత్తం ఆ, రాజ్యం అంతా నీదే. అక్కడ ఉండే బంగారం, గోల్డ్, ఆ, ధనం, ఆ, జనాలందరూ కూడా నీ కిందే ఉంటారనమాట. అంత ఆ, రాజు అంటే అంత గొప్పవాడు అనమాట. రాజ్యం అంటే అంత గొప్పది అనమాట భౌతికంగా చూసుకుంటే. అలాంటి రాజ్యం వచ్చినా కూడా నాకు ఆనందం రాదు అంటున్నాడు అర్జునుడు. ఓకేనా? సో కాబట్టి మనం కూడా చూస్తూ ఉంటాం, జనాలు చాలామంది ఏమనుకుంటారంటే ఆర్థికంగా అభివృద్ధి చెందేస్తే మనకు అసలు సమస్య ఉండదు, చాలా సమస్యలు అన్నీ పోతాయి అనుకుంటారు అనమాట. కానీ అర్జునుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, నాకు స్వర్గంలో రాజ్యం ఇచ్చినా కూడా నాకు ఆనందం, నా దుఃఖం పోదంటున్నాడు అనమాట. అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడం ద్వారా మన దుఃఖాలని తొలగించుకోలేము మనం. దుఃఖాలను తొలగించుకోలేము, జీవితంలో ఆనందాన్ని పొందలేము ఆర్థికంగా అభివృద్ధి చెందడం ద్వారా అని అర్జున్ చెప్తున్నాడు అనమాట. కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, పెద్ద పెద్ద దేశాలు, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఎవడు పూర్తిగా ఆనందంగా ఉన్నారని మనం గ్యారంటీగా చెప్పలేమన్నమాట. అక్కడే యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువ అక్కడే ఉన్నాయి. సో అదే చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఆ, కృష్ణుడు గురువుని అర్జునుడు కృష్ణుడిని గురువుగా స్వీకరిస్తాడనమాట. కాబట్టి జీవితంలో వచ్చేటువంటి సమస్యను పరిష్కరించాలంటే మనకి గురువు అనేవాడు అవసరము. ఎందుకంటే ఏ ఫీల్డ్లో అయినా మనకు గురువు కావాలన్నమాట. అవునా కదండి? ఎక్కడైనా ఏదైనా నేర్చుకోవాలంటే, సంగీతం నేర్చుకోవాలంటే గురువు కావాలి, మ్యాథ్స్ నేర్చుకోవాలంటే గురువు కావాలి, టీచర్ కావాలి, క్రికెట్ నేర్చుకోవాలన్నా కోచ్ కావాలి, ఏది నేర్చుకోవాలన్నా మనకి ఆ ప్రాపర్ గురువు అనేవాడు కావాలన్నమాట. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో కూడా గురువు అనేవాడు అవసరం. గురువు లేకుండా మనం ఏది నేర్చుకోలేము.
అందుకని చెప్పేసి అర్జునుడు ఇక్కడ శరణాగతం అవుతున్నాడు అనమాట. కాబట్టి అర్జునుడు శ్రీకేశుడు అంటున్న కృష్ణుడికి నేను యుద్ధం చేయటం లేదని చెప్పేసి మౌనం వహిస్తాడనమాట. నేను చేయట్లేదు పరంతప ఋషికేశ్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో ఈ విధంగా కృపణ బ్రాహ్మణ అనే వాళ్ళ గురించి మనం చర్చించుకున్నాం. సో కృపణ అంటే నేను, నాది, నా కుటుంబము ఇంతే, ఇదే చాలు, ఇదే సర్వం అని అనుకుంటాడు అనమాట. కానీ ఉదార స్వభావం కలిగిన బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు అంటే ఇక్కడ మనం కాస్ట్ గురించి మాట్లాడట్లేదు. బ్రాహ్మణ్ అనేది ఒక స్వభావం అనమాట, ఒక మెంటాలిటీ, ఒక వ్యక్తిత్వం. కాబట్టి బ్రాహ్మణ్ అనేవాడు డెఫినెట్గా జీవిత సమస్యను పరిష్కరించుకోవడానికి తన తెలివిని, మానవ జన్మని వినియోగించుకుంటాడు అనమాట. సో భగవద్గీత నేర్చుకోవాలంటే మనకు కావాల్సిన దృక్పథం ఏంటి? భగవద్గీత జ్ఞానం అర్థం చేసుకోవాలంటే మనకి సరైన మానసిక స్థితి అవసరం. ఓకే, అదేంటంటే అర్జునుడు ఏ విధంగా కృష్ణుడితో స్నేహంగా మెలగడం వదిలేసి కృష్ణుడికి శిష్యుడయ్యాడు అనమాట. కాబట్టి కాబట్టి డైరెక్ట్గా కృష్ణుడికి మనం శరణ అవ్వాల్సిన అవసరం లేదనమాట. మనం అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా కృష్ణుడికి శరణాగతం పొందాడు. కానీ మనం కృష్ణుడు మన దగ్గర లేడు కాబట్టి కృష్ణుడి యొక్క భక్తులకి, కృష్ణుడి యొక్క రిప్రజెంటేటివ్స్కి మనం శరణాగతం అవ్వాలన్నమాట. ఓకే. సో అసలు యాక్చువల్గా జీవితంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి? దేవుడి నుంచి మనం తప్పుకున్నప్పుడు, దూరంగా వచ్చినప్పుడు మన బాధల్ని ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. దేవుడి యొక్క మార్గంలో నడుచుకుంటే, దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే మనం సంతోషంగా ఉంటాం అనమాట. కాబట్టి చూడు, గీత అనే ఎక్రోనిం మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకే, జీ అంటే నీడ్ ఆఫ్ గురువు యొక్క అవసరం. రెండవది ఐ అంటే ఐడెంటిటీ, గుర్తింపు, మనం ఎవరం. ఓకే, నేను ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి, మీరు ఎవరంటే ఏం చెప్తాం? మన పేరు చెప్తాం, లేదంటే మన ఊరి పేరు చెప్తాం, లేదంటే నేను భారతీయుని అంటాం, లేదంటే నేను ఈ కులం వాడిని అంటాం, ఆ మతం వాడిని అంటాం, ఏదో చెప్తాం అనమాట. కానీ ఒక సైంటిస్ట్ ఎనలైజ్ చేశాడు అనమాట, విశ్లేషణ చేశాడు. మానవ శరీరాన్ని తీసుకొని మానవ శరీరంలో మొత్తం ఎన్ని కెమికల్స్ ఉన్నాయో చూశాడు అనమాట. 60 పౌండ్ల వ్యక్తిలో సుమారు 5 పౌండ్ల కాల్షియం, 1.5 పౌండ్ల ఫాస్ఫేట్, 9 అంశాలు పొటాషియం, సల్ఫర్ ఇవన్నీ ఉంటాయంట. ఈ మానవ శరీరం యొక్క విలువ ఇలా చేసుకుంటే మళ్ళీ రూ. 110 అనమాట ఇవన్నీ అమ్మితే. సో సో నువ్వు నువ్వు రూ. 110 నీ విలువనని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుందండి? ఒప్పుకుంటాము? మీ ఫ్రెండ్ ఎవరైనా కారు మీద వెళ్తుంటే పడిపోయింది, యాక్సిడెంట్ అయింది, మీ ఫ్రెండ్ రక్షిస్తారా, కారుని రక్షిస్తారా? ఎందుకంటే ఫ్రెండ్ విలువ రూ. 110, కారు విలువ చాలా లక్షలు. ఎవరిని రక్షిస్తారు? సో కాబట్టి కారుని రక్షిస్తాం, ఫ్రెండ్ రక్షిస్తాం. అంటే ఏంటి? ఫ్రెండ్ కారు కన్నా చాలా విలువైన వాడు. కాబట్టి మన విలువ రూ. 110 అంటే మీనింగ్లెస్ అనమాట, అర్థం పర్థం లేదనమాట. అంటే మనం ఈ శరీరంలో ఉండేటువంటి ఈ రసాయనాలు మాత్రమే కాదు, శరీరం అంటే ఈ శరీరం కాదు, మనం శరీరంలో ఈ శరీరం కాకుండా ఈ శరీరానికి అతీతమైన వాళ్ళం మనం అని మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి సో మనిషి చనిపోయినప్పుడు అవే రసాయనాలు శరీరంలో ఉంటాయి. కానీ ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, ఎలాంటి కోరికలు ఉండవు, ఆలోచన లేదు, కదలిక లేదు, చైతన్యం లేదు. అదే శరీరం, అవే రసాయనాలు శరీరంలో ఉన్నాయి. ఎందుకు కదలిక లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే ఆత్మ అనేది పోయింది, ఆత్మ అనేది శరీరం విడిచిపెట్టింది. కాబట్టి ఆత్మకి ఎప్పుడూ మరణం లేదు. ఆత్మ శాశ్వతమైనది, ఆత్మ సనాతనమైనది. ఓకే, ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మ ఎప్పుడూ ఉంటాడు, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, శాశ్వతమైన వాడు. శరీరం చచ్చిపోయినా ఆత్మ మాత్రం చచ్చిపోదు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి శరీరానికి ఆత్మకు ఉండేటువంటి వ్యత్యాసం ఏంటంటే, శరీరం జడ పదార్థము, ఆత్మ ఆత్మ అనేది నుంచి ఆ ప్రాణం వస్తుంది అనమాట, చేతన వస్తుంది. ఆత్మ శరీరం మారుతుంది, ఆత్మలో మార్పు ఉండదు. శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం. శరీరం జీవం లేనిది, ఆత్మ జీవం ఉన్నది అనమాట. కాబట్టి అర్జునుడుకి కృష్ణుడు అదే చెప్తానమాట, అరే అర్జున, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవు అని చెప్తున్నాను అనమాట. మనం అద్దంలో చూసుకుంటాం, అవునా కాదండి, ఎలా ఉన్నావు అని చెప్పేసి. నువ్వు చూస్తున్నటువంటి అద్దంలో కనిపించేది నువ్వు కాదు, నీలో ఉన్నటువంటి ఆత్మ నువ్వు, అది వేరు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అనమాట,
సాంఖ్యయోగం అంటారు. అంటే శరీరానికి ఆత్మకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గురించి వారు చెప్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఇది తెలియకుండానే మనం జీవిస్తున్నామండి. ఓకే. సో ఎవరైనా మ్యాథ్స్ పేపర్ రాసినట్టు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తుంటారు. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్, మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేసిన ఫస్ట్ స్టెప్ రాంగ్ వేసారు అనుకోండి. ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2 ప్లస్ 3, 5 వేయాలి కదా. అక్కడే 4 వేసేసాడు అనుకోండి తప్పుగా. దాని తర్వాత క్యాలిక్యులేషన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇలా అలా లెక్కలు చేసుకుంటూ మొత్తం 2 పేపర్లు రాసేసారనమాట. ఒక్క స్టెప్లో మిస్టేక్ ఉంది, ఫస్ట్ స్టెప్లో. తర్వాత ఏమవుతుంది, మొత్తం లెక్క అంతా కూడా కిందకు వచ్చినంతా కూడా అన్ని ఈక్వేషన్స్ రాంగ్ అయిపోతాయి. ఎందుకంటే ఫస్ట్ స్టెప్లో వాడు తప్పు చేశాడు కాబట్టి. అవునా కాదు. సో అదేవిధంగా మనం మన కోసం చాలా చేయాలనుకుంటున్నాం, కానీ మనం ఎవరమో మనకు తెలియదు. మనం ఎవరో మనకు తెలియకుండా మన కోసం మనం చాలా చేస్తున్నాం అనమాట. అంటే మనం ఆత్మ స్వరూపులము, కానీ మనం ఈ శరీరం అనుకుంటున్నాం. కాబట్టి ఈ శరీరానికి మనం చాలా చేస్తున్నాం అనమాట. ఈ శరీరానికి రకరకాల షాంపూలు, రకరకాల పెర్ఫ్యూమ్స్, రకరకాల క్రీములు, రకరకాల డ్రెస్సులు, రకరకాల అన్నీ చేస్తున్నాం శరీరానికి. ఆత్మకి ఏమైనా చేస్తున్నాం అంటే ఆత్మకి ఏమీ చేయట్లేదు అనమాట. కాబట్టి ఫండమెంటల్ ఈక్వేషన్ అనేది మనం తప్పుగా వేస్తున్నాం అనమాట. ఇంకా తప్పుగా వేస్తే ఆ, ఇంకా మనం ఈ శరీరం కోసం చేసే అన్నీ కూడా ఏమవుతున్నాయి, వృధా. ఎందుకంటే ఈ శరీరం నువ్వు కాదు, ఈ శరీరం నీతో ఉండదు, శరీరం నీ నుంచి పోతుంది. కానీ ఆత్మగా నువ్వు శాశ్వతంగా ఉంటావు. కానీ ఆత్మ కోసం, నీ కోసం, ఆత్మ కోసం అంటే నీ కోసం నువ్వేమైనా చేస్తున్నావా? మనం ఏమీ చేయట్లేదు అనమాట. ఎందుకంటే మన ఆత్మ గురించి అసలు ఆలోచించట్లా. మనం ఆత్మ అనే విషయం మనకు తెలియట్లా. ఇది చాలా పెద్ద మిస్టేక్, అందరూ చేస్తున్నటువంటి మిస్టేక్ అనమాట. అర్జునుడు కూడా అదే చేస్తున్నాడు అనమాట. శరీరాల కోసం ఆలోచిస్తున్నాడు. కాబట్టి బాగా కృష్ణుడు ఇక్కడ అతనికి బుద్ధి చెప్తాడు అనమాట. ఓకేనా. సో నువ్వు శరీరమే ఆలోచిస్తున్నావు కానీ ఆ వ్యక్తి యొక్క అసలు స్వరూపం ఆత్మ. ఆత్మ గురించి ఏమీ ఆలోచించట్లా అంటున్నాడు అనమాట. సో దీన్నే సాంఖ్యయోగం అంటారు. సాంఖ్య అంటే ఎనాలిసిస్, ఎనలైజ్ చేయడం, విశ్లేషణ చేయడం. ఆత్మకి శరీరానికి ఉన్న వ్యత్యాసం ఏంటి అనే దాని గురించి విశ్లేషణ చేయడాన్ని సాంఖ్య అంటారు అనమాట. దీన్ని సాంఖ్యయోగం అంటారు. కాబట్టి అర్జునుడు ఆ, అర్థశాస్త్రం కన్నా ధర్మశాస్త్రం బెటర్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకే. అర్థశాస్త్రం ప్రకారం ఏంటి, ఎవడైనా నీ సంపదను లాక్కుంటే నువ్వు వాడితో ఫైట్ చేసి తీసుకోవాలి. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఆ లాక్కున్నోడు నీ యొక్క గురువు లేదంటే నీ యొక్క తాత అయితే, పెద్దవాళ్ళు అయితే, గౌరవనీయులైతే వదిలేయాలి అని చెప్తుంది ధర్మశాస్త్రం. ఓకే. కానీ జ్ఞానశాస్త్రం ఇంకా ఉన్నతమైన చెప్తుంది అనమాట. అర్జునుడి జ్ఞానశాస్త్రం గురించి తెలియదు అనమాట. ఓకే. అందుకని చెప్పేసి ఇక్కడ 11వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అశోచన్నన్వ శోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషచే గతాసున్న గతాసూంస నాను శోచంతి పండితాః. ఆ, అరే అర్జున, నువ్వు దేనికోసం బాధపడకూడదు దానికోసం చాలా బాధపడుతున్నావు. పెద్ద పండితుడిలాగా ప్రజ్ఞావాదాంశ భాషసే, చాలా పండితుడిలా మాట్లాడుతున్నావు. కానీ పండితుడు అనేవాడు ఎప్పుడు కూడా జీవించే దానికోసం గతాసు అగతాసు, జీవించే దానికోసం బాధపడ్డు, చచ్చిపోయిన దానికోసం కూడా బాధపడ్డు. నాను శోచంతి పండిత, నువ్వు పండితుల్లో మాట్లాడుతున్నావు కానీ నువ్వు బాధపడుతున్నావు. బాధపడితే పండితుడు ఎలా అవుతావు? పండితుడు అనేవాడు దేనికోసం బాధపడ్డు. ఓకే. కాబట్టి అర్జునుడు తెలివైనవాడు కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రాల నుంచి ఆ, ధర్మశాస్త్రం అర్థశాస్త్రం కన్నా గొప్పది అనుకుంటున్నాడు అనమాట. అది ధర్మశాస్త్రం అంటే ధర్మం గురించి చెప్పేటువంటి శాస్త్రాలు అనమాట. అర్థశాస్త్రం అంటే రాజనీతి ఇవన్నీ అనమాట. కాబట్టి జ్ఞానశాస్త్ర అంటే జ్ఞానము, ఆత్మకి శరీరానికి ఉన్నటువంటి వ్యత్యాసం గురించి చెప్పేటువంటి శాస్త్రాన్ని జ్ఞానశాస్త్రాలు అంటారన్నమాట. దీని గురించి అసలు తెలియదు అనమాట. వీటన్నిటికన్నా జ్ఞానశాస్త్రం ఉన్నతమైనదని తెలియదు అనమాట. ఓకే. కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ, జ్ఞానశాస్త్రం గురించి చెప్తున్నాడు అనమాట. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నైవా న భవిష్యామః సర్వే వయమత పరం నత్వేవాహం జాతునాశం. అరే అర్జున, ఆ, ఎప్పుడు కూడా నువ్వు లేని సమయం లేదు, నేను లేని సమయం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లేని సమయం లేదు. గతంలో మనం అందరం ఉన్నాం, ఇప్పుడు ఉంటున్నాం, ఫ్యూచర్లో కూడా మనం అందరం ఉంటాం అన్నమాట. కాబట్టి ఎప్పుడు ఇక్కడి నుంచి
పూర్తిగా మాయమవడం అంటూ ఉండదు, ఎవడు చనిపోవడం అంటూ ఉండదు అని చెప్తున్నాను అనమాట. కాబట్టి సరే కృష్ణ, నువ్వు ఆత్మ గురించి మాట్లాడుతున్నావు, కానీ నాకు వీళ్ళ శరీరాలతో రిలేషన్ ఉంది, వాళ్ళ శరీరాలతో నాకు రిలేషను, కాబట్టి వాళ్ళ శరీరాలు నాశనం అయితే రిలేషన్ పోతుంది కదా అని చెప్పేసి అర్జునుడు మళ్ళీ అడుగుతున్నాడు అనమాట. కాబట్టి ఆ శరీరాలతో నాకు ప్రేమ అభిమానం అన్నీ ఉన్నాయి, కాబట్టి వాళ్ళ శరీరాలు నాశనం అయితే నేను ఆత్మను చూడలేను కదా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ ఏంటి. యా, దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. కృష్ణ, అర్జున, ఏ విధంగా అయితే ఒక ఆత్మ శరీరంలో ప్రవేశించిన ఆత్మ ఏ విధంగా అయితే కౌమారం అంటే చిన్నతనం నుంచి బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి ముసలితనానికి పెరుగుతూ మారుతూ శరీరం మార్చుకుంటూ వస్తుందో, అదేవిధంగా మృత్యు సమయంలో కూడా శరీరాన్ని పూర్తిగా వదిలేసి ఇంకో శరీరం తీసుకుంటుంది. కాబట్టి ఇందులో బాధపడాల్సింది ఏముంది. ధీరస్తత్వనముది, ధీరుడు అనేవాడు ఎప్పుడు కూడా జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆత్మకి నాశనం ఏదని తెలుసుకుంటాడు. కాబట్టి శరీరం పోతే కొత్త శరీరం వస్తుంది, ఓల్డ్ శరీరం పోతే యంగ్ శరీరం వస్తుంది అంటున్నాడు అనమాట. అంటే ఏంటి, కృష్ణ ఏం చెప్తున్నాడు, వీళ్ళంతా ముసలి వాళ్ళు అయిపోయారు, ముసలి శరీరాలు పోతే మళ్ళీ యవ్వనంగా పుడతారు. సో సో వరి అవ్వాల్సింది దేనికి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ గొప్పవాళ్ళు కావచ్చు. ఆ? కాబట్టి వీళ్ళందరూ కూడా స్- వైకుంఠానికి పోతారు, వైకుంఠానికి పోతే కనీసం స్వర్గానికైనా వెళ్తారనమాట. కాబట్టి బాధపడాల్సిన అవసరం ఏముందంటున్నమాట. కానీ అర్జునుడు ఏమంటున్నాడు, "ఉమ్, లేదు లేదు, నాకు వాళ్ళ ఇప్పుడున్న శరీరాలతో నాకు అటాచ్మెంట్ ఉంది, వీటి మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి నాకు వాళ్ళ నుంచి విరహం కలుగుతుంది, నా ఇంద్రియాలు నా మనస్సు అంతా కూడా పూర్తిగా మండిపోతున్నాయని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, మండితే ఏం చేస్తాం. సో ఇక్కడ ఒక విషయం చూడండి, జీవుడు సజీవ శరీరానికి మృతదేహానికి మృతదేహానికి తేడా ఏంటి అంటే, ప్రతి జీవి, అది మనిషి అయినా జంతువైనా పక్షి అయినా చెట్టు అయినా చేప అయినా లేదంటే పాము అయినా అన్నీ కూడా 6 రకాల మార్పులకు లోనవుతుందన్నమాట. అదేంటంటే పుట్టుక, పెరుగుదల, మెయింటెనెన్స్, కొంతకాలం ఆ, ఉంటుంది, దాని తర్వాత బై ప్రొడక్ట్స్ ఇస్తుంది అనమాట, ఉప ఉత్పత్తులు ఇస్తుంది, దాని తర్వాత స్లోగా డికే అవుతుంది, కృషిస్తుంది, దాని తర్వాత మరణం అనేది కలుగుతుంది అనమాట. సో ప్రతి జీవి కూడా ఈ 6 రకాల మార్పులకి లోనవ్వాల్సిందే. పుడుతుంది, పెరుగుతూ ఉంటుంది, కొంతకాలం అలా మెయింటైన్ అవుతుంది, దాని తర్వాత బై ప్రొడక్ట్స్ అంటే పిల్లలు అంటారు, చెట్టు అయితే పళ్ళు కాయలు వినేస్తుంది, మనిషి జంతువు ఇలా అయితే పిల్లలు అంటారు, దాని తర్వాత స్లోగా వృద్ధాప్యంలో దానికి వృద్ధాప్యం వస్తుంది శరీరం. స్లోగా ఏ విధంగా యాపిల్ పండు స్లోగా డికే అయిపోతుందో, ఆ, అదేవిధంగా చివరికి మరణం అనేది సంభవిస్తుంది అనమాట. సో 6 రకాల మార్పులు అనేవి ఉంటాయి. సో ప్రాపంచిక దృక్పథం, ఆధ్యాత్మిక దృక్పథం రెండు ఉంటాయి. ప్రాపంచిక దృక్పథం చూసుకుంటే రకరకాల శరీరాలు, రకరకాల బాడీస్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఆకారాలు కానీ, లేదంటే ఆలోచనలు కానీ, లేదంటే ఆహారపు అలవాట్లు కానీ, లేదంటే జీవించే విధానాలు కానీ చాలా వేరువేరుగా ఉన్నాయి. ఓకే కదా, అవును కదండి. సో కానీ ఆధ్యాత్మిక దృక్పథం చూస్తే అవన్నీ కూడా మనం ఈ మాంస ఎముకలతో తయారైన భౌతిక శరీరం కాదు, మనం ఆత్మ స్వరూపము. ఓకే, ఆత్మ స్వరూపము అన్నిట్లో ఉండేది ఒకే ఆత్మ, బయట ఉండే డ్రెస్ వేరుగా ఉండొచ్చు అనమాట. కాబట్టి కారులో ఉండేటువంటి డ్రైవర్కి కార్కి తేడా ఏంటి. ఆ? ఇప్పుడు మనలో ఆత్మ ఉంది, మనకి మాట్లాడడానికి నోరు ఉంది, చూడడానికి కళ్ళు ఉన్నాయి, ఆ, రక్త రక్తం సరఫరా చేయడానికి గుండె ఉంది, కదలడానికి చేతులు కాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా లోపల మనం ఉన్నాం. అదేవిధంగా కార్లో డ్రైవర్ కూర్చుంటాడు, హార్న్ కొట్టడానికి హార్న్ ఉంది, దాని తర్వాత చూడడానికి హెడ్లైట్లు ఉన్నాయి, నీటి సరఫరాకి రేడియేటర్ ఉంది, కదలడానికి నాలుగు చక్రాలు ఉన్నాయి. సో సేమ్ అనమాట, మనం కూడా ఈ బాడీ అనేది కార్ లాంటిది, మనం లోపల ఉన్నటువంటి డ్రైవర్ లాంటివి అనమాట. ఇక్కడ ఈమె గూట్లో ఉన్న పక్షికి బాగా
గూట్లో ఉన్న పక్షిని పట్టించుకోకుండా గూటిని బాగా క్లీన్ చేసి దానికి పాలిష్ చేస్తుంది అనమాట. పక్షికి మాత్రం ఫుడ్ పెట్టట్లా ఏమవుతుంది? చనిపోతుంది అనమాట. కాబట్టి ఆత్మ ఉందని రుజువు ఏంటి? ప్రూఫ్ ఏంటంటే వ్యక్తి చనిపోయినప్పుడు పోయాడు అంటాం. ఎక్కడ పోయాడు? అక్కడే ఉన్నాడుగా. ఆ? అంటే ఆత్మ పోయింది. ఆత్మ పోయింది. కాబట్టి ఆ వాడు పోయాడంటే ఆత్మ, వాడు ఆత్మ కాబట్టి వాడు పోయాడు అంటాం అనమాట. శరీరం గురించి మనం మాట్లాడడం. సో అదేవిధంగా ఆ, ఆత్మ ఉందని చెప్పడానికి ఇంకొక ప్రూఫ్ ఏంటంటే చైతన్యం అనమాట. చైతన్యం ఉంటే, చైతన్యం అంటే అవగాహన, ఆలోచన, అనుభూతి, ఇవన్నీ అనమాట. చైతన్యం ఉంటే అవన్నీ వస్తాయన్నమాట, లేదంటే లేదనమాట. ఈ యంత్రానికి చైతన్యం ఉండదు. యంత్రం కెమెరాతో రెడ్ లైట్ చూసినా మంచి సూర్యాస్తమయం చూపించామనుకోండి కన్యాకుమారిలో, దానికి ఏమైనా నచ్చుతుంది? దానికి ఏం ఓ బాగుంది అంటుందా? ఏమి చైతన్యం ఉండదు. కానీ మనం చూస్తే మనలో ఫీలింగ్స్ వస్తాయి, అబ్బో ఎంత బాగుంది అంటాం అనమాట. కాబట్టి యంత్రానికి మనకి చాలా తేడా అనేది ఉందన్నమాట. సో అమెరికాలో కూడా చాలా రీసెర్చ్ చేశారనమాట. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అనమాట. మరణానికి దగ్గర అనుభవం, శరీరానికి వెలుపల నుంచి అనుభవం అనమాట. ఇది చాలా రీసెర్చ్ పేపర్లో పబ్లిష్ చేశారనమాట. సో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, చనిపోయే ముందు వ్యక్తి తన శరీరం నుంచి బయటకు వచ్చి వాళ్ళు తన శరీరాన్ని చూడగలుగుతారు అనమాట. దీన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారనమాట. ఇది అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారనమాట. ఇలా చాలా లక్షల మంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారన్నమాట. ఇదంతా సైంటిఫిక్ స్టఫ్, మనం అంత డీప్గా వెళ్ళదలుచుకోవట్లే ఇందులోకి. ఓకేనా? కాకపోతే మనకి అర్థం చేసుకోవడం విషయం ఏంటంటే శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరం నుంచి కొన్నిసార్లు ఆత్మ బయటకు వచ్చి శరీరాన్ని చూడగలుగుతుంది అనమాట అని చాలా రీసెర్చ్ పేపర్లు కూడా ప్రూవ్ చేశాయి అనమాట. ఓకే. సో ఎనీవే, మళ్ళీ భగవద్గీత బ్యాక్ వచ్చేద్దాం. సో అయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అర్జునుడు ఏం చెప్తున్నాడు? అయ్యో వాళ్ళతో నాకు వాళ్ళ దేహం మీద అభిమానం, ప్రేమ ఉంది, నేనేం చేయాలి? వాళ్ళ శరీరాలు పోతే నాకు బాధ కలుగుతుందంటే కృష్ణుడు అదే చెప్తున్నమాట. ఏం చెప్తున్నాడంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా అగమాపాయినో నిత్యాస్తాం సుదిక్షస్వ భారత. అర్జున, ఏం చేయాలి? మాత్ర స్పర్శాస్తు కౌంతేయ, ఇంద్రియాలు ఇంద్రియ వస్తువుల్ని తో కలిసినప్పుడు ఆ, కొన్నిసార్లు ఏమవుతుంది? శీత ఉష్ణ సుఖ దుఃఖ ఇవన్నీ వస్తాయి. చలికాలంలో చలిగా అనిపిస్తుంది, వేసవికాలంలో వేడిగా అనిపిస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి, వీటిని సహించాల్సిందే. అదేవిధంగా సుఖము దుఃఖము జీవితంలో వస్తూ ఉంటాయి. ఆగమ అపాయనం అనిత్య, అవి వస్తాయి పోతాయి, ఇవన్నీ అనిత్యము. కాబట్టి తితిక్షస్వ, వీటిని టాలరేట్ చేయడం నేర్చుకో, వీటిని సహించడం నేర్చుకో. అంతే. ఇప్పుడు వేసవిలో తల్లి ఇంట్లో వంట చేస్తుంది, వేడిగా ఉంది వంట చేయను నాకు కుదరదంటే అవుతుందండి? అవ్వదు కదా. వంట చేయాల్సిందే, ఎంత చెమట పెట్టినా ఏం చేసినా వంట చేయాల్సిందే. అగ్ని లేకుండా వంట చేస్తాం, వేడి చేస్తే ఇంకా కిచెన్లో వేడి ఎక్కువ ఉంటుంది అనమాట. సో చేయాల్సిందనమాట, తపస్సు వాళ్ళు. అదేవిధంగా ఒక భక్తుడు, ఒక ముని, ఒక యోగి అనేవాడు చలికాలంలో కూడా ఉదయం లేచి చల్లని నీళ్ళతో స్నానం చేస్తాడు. నాకు చల్లగా ఉంది కుదరట్లేదు స్నానం చేయను పడుకుంటా అంటే కుదరదు అనమాట. వాడు లేవాల్సిందే, జపం చేయాల్సిందే. ఆ? కాబట్టి ఇవన్నీ తపస్సులు తప్ప అనమాట. సో కాబట్టి వేసవికాలం అని చలికాలం అని ఆలోచించడానికి లేదనమాట. కాబట్టి ఇక్కడ నీకు ఎదురుగా ఉండేవాళ్ళు నీ బంధువులు, నీ చుట్టాలని చెప్పేసి నేను చంపను అంటున్నావు. కానీ ఒక జడ్జి ఉన్నాడు అనుకోండి, వాడు కొడుకు తప్పు చేసినా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. నేను పనిష్మెంట్ ఎవరు, నా కొడుకుని ఎలా ఇస్తా అంటే అది కరెక్ట్ కాదనమాట. అదేవిధంగా నువ్వు క్షత్రియుడు కాబట్టి ఈ బాధ ఉంటుంది నీ బంధువులు అని చెప్పేసి, కానీ తప్పదనమాట. ధర్మం కోసం, క్షత్రియుడిగా నీ డ్యూటీ కోసం నువ్వు యుద్ధం చేయాల్సిందే అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కాబట్టి కౌంతేయ అని చెప్తున్నాడు. మాత్రా స్పర్శాస్త్ కౌంతేయ అని పదం వాడాడు అనమాట కృష్ణుడు. కౌంతేయ అంటే కుంతిపుత్ర అని అర్థం. ఇంకొక పదం ఏంటి? భారత, తితిక్షస్వ భారత, ఓ భరత వంశీయుడా, ఓ కౌంతే, ఓ కుంతిపుత్రుడా అని చెప్తాను అనమాట. అంటే నువ్వు భరత వంశంలో వచ్చావు అర్జున, నువ్వు కుంతిపుత్రుడు అర్జున అంటున్నాడు అనమాట. అంటే అంత కుంతి మహారాణి ఎన్ని కష్టాలు భరించింది, ఎన్ని బాధలు భరించింది, అవునా కాదండి? కాబట్టి తల్లిలానే నువ్వు కూడా సహించాలి. భారత వంశంలో చాలా గొప్ప వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ వంశానికి తగ్గట్టు నువ్వు నీ యొక్క ప్రవర్తన, బిహేవియర్ ఉండాలి అని చెప్పేసి
చెప్తున్నాడు అనమాట. కాబట్టి అలా గుర్తు చేస్తున్నాడు భగవంతుడు శ్లోకంలోనే ఈ పదాలు వాడి ఎగ్జాక్ట్ ఏం పదం వాడాలి. అర్జునుడికి చాలా పేర్లు ఉన్నాయన్నమాట. భారత్ అంటున్నాడు, కౌంతే అంటున్నాడు, లేదంటే ధనంజయ అంటున్నాడు, లేదంటే అర్జున్ అంటున్నాడు. ఇలా చాలా పేర్లు వస్తాయన్నమాట. అక్కడ సిచ్యువేషన్ బట్టి కృష్ణుడు భగవంతుడు వాడుతున్నాడు అనమాట. అంటే ఆ పేరు పెట్టగానే మొత్తం అన్ని గుర్తుకొస్తాయి అనమాట. ఇండైరెక్ట్గా చాలా చెప్తున్నాను అనమాట. ఇలా ఉంటుందన్నమాట. సో భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకాల పేరు. దాని తర్వాత దాని తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ మనం నీ నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు యొక్క నీ యొక్క వంశాన్ని బట్టి నువ్వు బిహేవ్ చేయాలంటున్నాడు అనమాట. ఎందుకంటే ఎం హినావితి హంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఆ? సో ఇక్కడ చెప్తున్నాడు అర్జున, ఆ, ఎవరైతే సుఖ దుఃఖ సమ సుఖ దుఃఖ ధీరం, ఎవరైతే సుఖంలోనూ దుఃఖంలోనూ సమానంగా ఉంటారో, ఎవరైతే డిస్టర్బ్ అవ్వకుండా కలవరపడకుండా ఉంటారో అలాంటి వ్యక్తి సోమృతత్వాయ కల్పతే, అలాంటి వ్యక్తి మోక్షానికి అర్హుడు. ఎవడైతే సుఖంలో చాలా పొంగిపోయి ఉండడో, చాలా ఆనందపడిపోడో, దుఃఖంలో ఎవడైతే కృంగిపోడో అలాంటి వ్యక్తి అర్హుడు. దేనికండి? దేనికంటే మోక్షానికి అర్హుడు అనమాట. అంటే సుఖంలోను దుఃఖంలోను మనం సమానంగా ఉండాలి అని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఆ, ఆత్మ అనేది నాశనం లేనిది. అంతవత్తు ఇమే దేహ నిత్యోసక్త శరీరిణ నాశనో ప్రమేయస్య తస్మాత్ యుద్ధస్య భారత. బాడీ అనేది ఎప్పుడైనా నాశనం అవ్వాల్సిందే. ఆత్మ అనేది ఎప్పుడు నాశనం కాదు. కాబట్టి అర్జున నిలబడి ఫైట్ చేయని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఆత్మకి చావు లేదు అని చెప్తున్నాడు. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వన భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. న జాయతే మ్రియతే వా కదాచిన్. ఆత్మ ఎప్పుడు న జాయతే పుట్టుకలేదు, పుట్టలేదు. మ్రియతే వా కదాచిన్ ఎప్పుడు చావదు. నాయం భూత్వా భవితా వన భూయ ఎప్పుడు అస్తిత్వం రాలేదు, రాదు. భవిష్యత్తులో కూడా ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా రాదనమాట. అజహ నిత్య శాశ్వతో యం పురాణో. ఇది అజ, పుట్టుక లేనిది, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేది. కాబట్టి ఆత్మ హన్యతే హన్యమానే శరీరే. శరీరం నశించినప్పుడు ఆత్మ మాత్రం నశించదు. ఆత్మను ఎవరు చంపలేరు అని చెప్తుంది అనమాట. కాబట్టి ఆ ఈ విధంగా అయితే కృష్ణుడు చెప్తున్నమాట. ఈ ఆత్మ ఎలాంటిది అంటే వసాంస జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంశ అంటే బట్టలు. చిరిగిపోయిన బట్టలు ఏం చేస్తాం? పారేసి కొత్త బట్టలు వేసుకుంటామా లేదా? అదేవిధంగా ముసలిమైనటువంటి శరీరాలని ఆత్మ విడిచిపెట్టేసి కొత్త శరీరాలను ధరిస్తుంది. తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అని చెప్తున్నాను భగవంతుడు. కాబట్టి పాత బట్టలు విడిచిపెట్టేసి కొత్త బట్టలు మనం ఎలా ధరిస్తామో ఆత్మ కూడా పాతవైన ముసలివైనటువంటి శరీరాలను విడిచిపెట్టేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది అని చెప్తున్నాను అనమాట. సో దాని తర్వాత ఆత్మ ఉందని చెప్పేసి వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయాన్ స్టీవెన్స్ అని చెప్పేసి 2000 మంది, 2000 కన్నా ఎక్కువ మంది అనమాట, గత పునర్జన్మ జ్ఞాపకాలను గుర్తుపెట్టుకున్న వాళ్ళని, పిల్లల్ని రీసెర్చ్ చేస్తే అన్ని వెరిఫై చేశాడు అనమాట అతను. 2000 మంది పిల్లలు గత జన్మ గుర్తుపెట్టుకున్నాను చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసి ఎస్ వీళ్ళందరూ కూడా గత జన్మలో అక్కడ పుట్టారు అని నిజాలని చెప్పేసి అతను ప్రూవ్ చేశాడు అనమాట. వెస్ట్ బెంగాల్లో శుక్లా గుప్తా అని చెప్పేసి ఒక ఆమె ఉంటుందన్నమాట. ఆమె గత జన్మలో ఎక్కడ పుట్టానో మొత్తం చెప్తుంది అనమాట. మొత్తం వివరాలన్నీ చెప్తాయి. 100 కన్నా ఎక్కువ పుస్తకాలు ఉన్నాయన్నమాట పునర్జన్మ నిరూపిస్తూ. ఓకే. దాని తర్వాత ఫోబియాస్ అంటారనమాట. కొంతమందికి కొన్ని కొన్ని ఫోబియాస్ ఉంటాయి, భయాలు ఉంటాయి. కొంతమంది నీళ్ళ దగ్గరికి వెళ్తే భయం, కొంతమంది రక్తం చూస్తే భయం, కొంతమంది గన్న చూస్తే భయం, కొంతమంది కత్తి చూస్తే భయం, కొంతమందికి చాలా హైట్స్ చూస్తే భయం, ఎత్తులో నుంచి కింద చూస్తే భయం. ఎందుకంటే ఎందుకు భయం వచ్చింది తెలియదు అనమాట. ఎందుకంటే గత జన్మలో వాళ్ళు ఆ విధంగా మృత్యు వాళ్ళకి సంభవిస్తే సో అది లోపల చాలా సబ్ కాన్షియస్ మైండ్లో చిన్న మెదడులో ఉండిపోతుంది అనమాట. అందువల్ల ఈ జన్మలో ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా
వాళ్ళకి ఇవన్నీ అంటే భయం అనమాట. సో గత జన్మలో వాళ్ళు ఎలా చచ్చారో దాన్ని బట్టి వాళ్ళకి అవి ఈ జన్మలో భయంగా మారుతాయి అనమాట. దాన్ని ఫోబియాస్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే. సో కవల పిల్లలు కూడా ఒకే ఒకే ఎగ్ని రెండుగా షేర్ చేసుకొని పుడతారనమాట. సో వాళ్ళ శరీర ఆకృతులు ఒకేలా ఉంటాయి, కానీ ఇద్దరు పిల్లల స్వభావాలు ఒకేలా ఉండవు అనమాట. వాళ్ళ యొక్క టెంపర్మెంట్స్ వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఒకే తల్లి దగ్గర పుడతారు, ఒకే ఫుడ్ తింటారు, ఒకే ఇంట్లో పెరుగుతారు, కానీ ఒక్కొక్కరు నేచర్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఒకరు కోపిష్లా ఉంటారు, ఒకరు చాలా శాంత స్వభావం కలిగి ఉంటారు, ఒకరు ఉదార స్వభావం కలిగి ఉంటారు, ఒకరు పిసినారిలా ఉంటారు. ఇద్దరు వేరువేరుగా ఉంటారు అన్నమాట. దీని అర్థం ఏంటి? శరీరాలే సర్వం అడిగితే వాళ్ళిద్దరూ ఒకేలా ఉండాలిగా, అవునా కదండి? కానీ ఒకేలా ఉండరు అనమాట. అంటే రెండు ఆత్మలు రెండు శరీరాల్లో ప్రవేశించాయి. ఒక్కొక్క ఆత్మకి చాలా హిస్టరీ ఉంది గత జన్మలో. కాబట్టి ఆత్మ ఈ శరీరంలోకి వచ్చి ఆ, అలా ప్రవర్తిస్తుంది అనమాట. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మనకి ఆత్మ ఉందని చెప్పడానికి. కాబట్టి మరణ సమయంలో ఏం జరుగుతుంది? ఆత్మ అనేది శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరం ధరిస్తుంది అనమాట. ఇంకో దేహాన్ని ధరిస్తుంది. దేని ఆధారం మీద? ఈ వ్యక్తి ఈ జన్మలో చేసినటువంటి కర్మలను బట్టి, వాడి యొక్క కోరికలను బట్టి వచ్చే జన్మ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. శుక్లగుప్త తన్నింటికి ఆ చిన్న పిల్ల అని చెప్తుంది అనమాట. మా మా ఊరు తీసుకెళ్ళండి అని చెప్పేసి మొత్తం ఆమె దారి చూపిస్తుంది అనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పేస్తుంది అనమాట. సో ఇంట్లో వాళ్ళకి ఏం ఇష్టం, ఏం తింటారో వాళ్ళ నిక్నేమ్ చెప్తుంది, వాళ్ళకి టేస్ట్ ఏంటో, వాళ్ళకి ఇష్టమైన డిష్ ఏంటో అన్నీ చెప్పేస్తుంది అనమాట. సో ఈ విధంగా చాలామంది అంత రీసెర్చ్ చేశారనమాట. ఇలాంటి 2,000 మంది పిల్లలు ఆ, గత జన్మ గుర్తుపెట్టుకున్నారనమాట. ఓకే. దాని తర్వాత ఆత్మ గురించి కృష్ణుడు చెప్తానమాట. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావక చైనం క్లేదయంతి ఆపో నా శోషయతి మారుత అచేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోషయేవ చ నిత్యః శాశ్వత సర్వగతస్థాను అచలోయం సనాతనః అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితమర్హసి. నయనం చిందని శస్త్రాన్ని, శస్త్రాలతో నువ్వు ఆయుధాలతో ఆత్మను చంపలేవు, అగ్నితో కాల్చలేవు, నీటితో తడపలేవు, గాలితో ఎండబెట్టలేవు, ఆత్మని విడదీయలేవు, కాల్చలేవు, కరగబెట్టలేవు, ఎండబెట్టలేవు. నిత్యమైనది, ప్రతి చోట ఉంటుంది. ఇది మార్పు లేనిది, స్థిరమైనది, శాశ్వతంగా ఉంటుంది. ఇది కనిపించనిది, మార్పులు లేనిది. ఇన్ని చెప్తున్నాను అనమాట భగవంతుడు ఆత్మ గురించి. ఓకే. సో గీత అనే ఎకరణంలో జి అంటే గురు, ఐ అంటే ఐడెంటిటీ, గుర్తింపు. మనం శరీరం కాదు, మన ఆత్మస్వరూపము అనేది మనం తెలుసుకున్నాం. టీ అంటే టూ డ్యూటీస్, రెండు రకాల మనకి బాధ్యతలు ఉంటాయండి. ఒకటి శరీరం కోసం, ఇంకోటి ఆత్మ కోసం. సో కండిషనల్ డ్యూటీ అంటారు, ఇంకోటి కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అంటారు. కండిషనల్ డ్యూటీ అంటే ప్రాపంచికానికి సంబంధించిన స్వధర్మం. దాని తర్వాత రెండోది వచ్చేసి ఆధ్యాత్మిక ధర్మం అనమాట. ఈ రెండు ఉంటాయి అన్నమాట. ఈ రెండు మనం చేయాలన్నమాట. మనం చాలామంది నా డ్యూటీ నేను చేసుకుంటే చాలా అంటారు అనమాట. అరే ఒక డ్యూటీ లేదు నీకు, శరీరాన్ని పోషించడం ఒకటే నీ డ్యూటీ కాదు, ఆత్మను కూడా ఆత్మను కూడా ఆ, సంబంధించిన ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మను నడపడం, ఆత్మకు ఫుడ్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ డ్యూటీ. అది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సనాతన ధర్మం, ధర్మం అంటే ఏంటి? వదులుకోలేనిది. దేని నుంచి అయితే ఈ ఏ వస్తువు నుంచి అయితే నిజమైన స్వభావాన్ని తీయలేమో దాన్ని ధర్మం అంటారు అనమాట. అంటే అగ్ని ధర్మం ఏంటండి? వేడి. వేడిగా లేని అగ్ని ఎక్కడైనా ఉంటుందా? షుగర్ ధర్మం ఏంటి? తీయగా ఉండడం అనమాట. తీయగా లేని షుగర్ ఎక్కడైనా ఉంటుందా? చప్పగా ఉంది షుగర్ అంటారు ఎవరు? ఐస్ ధర్మం ఏంటి? చల్లగా ఉండడం అనమాట. వేడిగా ఉన్న ఐస్ ఎక్కడైనా చూసారా? ఆ, వీన్ని ధర్మం అంటారు అనమాట. అదేవిధంగా ఆత్మ యొక్క ధర్మం ఏంటి? భగవంతుడి సేవ చేయడం, భగవంతుని ప్రేమించడం, భగవంతుడి సేవ చేయడం ఆత్మధర్మం అనమాట. ఓకే. దాన్నే సనాతన ధర్మం అంటారు అనమాట. మన యొక్క స్వభావం, మన యొక్క ఆ, సేవ చేసేటువంటి స్వభావం ఏదైతే ఉందో దాన్ని భగవంతుడి వైపు నిలించడాన్ని సనాతన ధర్మం అంటారు అనమాట. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవడూ సేవ చేయకుండా ఉండలేడు అనమాట. ఎవరికొకరు సేవ చేయాల్సిందే ప్రతి ఒక్కడనమాట. చివరికి ప్రైమ్ మినిస్టర్నే దేశానికి సేవ చేయాల్సిందే. ఎవడు లేకపోతే చివరికి కుక్కకో పిల్లికో సేవ చేయాల్సి వస్తుంది అనమాట. ఎవడు సేవ చేయకుండా ఉండలేడు. ఉమ్, ఎవడు ఎవరిని ప్రేమించకుండా, అభిమానించకుండా ఉండలేరు అనమాట. ఇది ఆత్మకు ఉండేటువంటి
అన్నమాట. ఎవరో ఒకరు తెచ్చుకుంటారు. ఇంట్లో ఎవరు లేకపోతే కుక్క పిల్లనైనా పెంచుకుంటారు, ఇల్లునైనా పెంచుకుంటారు, ఏదో జంతువుని పెంచుకుంటారు, దానిపై ప్రేమ అనేది చూపిస్తారు అన్నమాట. ఎందుకంటే ఇది ఆత్మ యొక్క స్వభావం. కానీ ఈ ప్రపంచంలో జీవుడు వచ్చినప్పుడు ఆ ఆత్మ అనేది, ఆత్మకు ఉండేటువంటి ప్రేమించే స్వభావం, అభిమానించే స్వభావం, సేవ చేసే స్వభావం, అది రాంగ్ మార్గంలో వెళ్తుంది, తప్పుడు మార్గంలో వెళ్తుంది అనమాట. ఓకే. సో దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ మనం భగవంతుడు మళ్ళించడాన్ని సనాతన ధర్మం అని చెప్పేసి అంటారు అనమాట. ఓకే. సో రకరకాలుగా మనిషి ఆ, తనకుండేటువంటి ఈ భగవంతుడి కేంద్రితమైనటువంటి జీవితం జీవించుకుంటా, డబ్బు కేంద్రితము, పని కేంద్రితమైన జీవితం, ఆనంద కేంద్రితమైన జీవితం, ప్లెజర్ సెంటర్డ్, ఫ్యామిలీ సెంటర్డ్, పార్ట్నర్ సెంటర్డ్, ఈ విధంగా రకరకాలుగా వ్యక్తులు జీవిస్తున్నారు అన్నమాట. డాగ్ సెంటర్డ్. సో ఈ విధంగా జీవుడు వీటన్నిటిని కేంద్రంగా పెట్టేసుకుని వీటి కోసం జీవిస్తున్నాడు అనమాట. సో పొజిషన్ సెంటర్డ్, పెట్ సెంటర్డ్, ఇలాంటి జీవితం జనాలు జీవిస్తున్నారు అనమాట. సో భౌతిక ఆనందం ప్రాపంచిక స్వధర్మాలను నిర్వర్తించడం. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, ఏ విధంగా పోరాటం వలన అర్జునుడికి ఏం లాభం వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. సో పోరాటం వల్ల ఏ లాభం వస్తుంది అంటే ఆ, నిజమైన ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే గెలిస్తే నీకు భూమి మీద రాజ్యం వస్తుంది, ఓడిపోతే స్వర్గానికి వెళ్తావు. విజయమో వీర స్వర్గం అంటారు కదా. సో విజయం వస్తే ఇక్కడ రాజ్యం, ఓడిపోతే చనిపోతే స్వర్గానికి వెళ్తారు. కాబట్టి యుద్ధం చెయ్యి అంటున్నాడు అనమాట. ఓకే. దాని తర్వాత 31వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. స్వధర్మవిచావేక్ష నా వికంపతమర్హసి ధర్మాధి యుద్ధాశ్రయో అన్యత్ క్షత్రియస్య నా విద్యతే. సో నీ క్షత్రియుడిగా నీ యొక్క డ్యూటీని చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆమ్, అంతకన్నా ఇంకా నీకు వేరే డ్యూటీ ఏది, ముఖ్యమైన డ్యూటీ ఏది లేదు అర్జున అని చెప్పేసి అంటున్నాను అనమాట. కాబట్టి యుద్ధం భయపడడానికి ఇక్కడ ఏమీ లేదని చెప్పేసి అంటున్నాను అనమాట. ఓకే. కాబట్టి యుద్ధంలో గెలిస్తే స్వర్గానికి వెళ్తావు. ఓకే. దాని తర్వాత యుద్ధం చేయకపోతే నీకు పాపం వస్తుంది, దాని తర్వాత అపకీర్తి వస్తుంది, విమర్శలు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నమాట. సో దాని తర్వాత యుద్ధం చేయకుండా అర్జునుడు జరిగిన కారణాలు అన్నమాట. కానీ కృష్ణుడు ఆ అర్జునుడు ఏం చెప్తున్నాడు ముందు చెప్పాడు కదా మనకి, ఒకటో అధ్యాయంలో చెప్పాడు అనమాట. స్నేహితులు బంధువుల పట్ల కరుణ, వాళ్ళని ఎలా చంపుతానంటున్నాడు. విజయం వచ్చిన ఆనందం ఉండదు కృష్ణ, ఎందుకంటే వాళ్ళు ఎవరు లేకపోయినా ఎలా ఆనందిస్తాను రాజ్యాన్ని అంటున్నాడు. దాంతో వీళ్ళందరినీ చంపితే పాపం వస్తుంది దాకా అంటున్నాడు. ప్లస్ వాళ్ళందరినీ చచ్చాక వాళ్ళ భార్యలు అందరూ విధవలు అయిపోతే వాళ్ళు కలుషితం అయిపోయి వచ్చే పుట్టే బిడ్డలందరూ కూడా వర్ణ సంకర్లు అవుతారు. అలాంటి జనాభా వలన సమాజం ఏమీ బాగుపడదు, ఆ, శాంతి ఏమి ఉండదని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఈ విధంగా రకరకాల కారణాలు చెప్తున్నాడు అనమాట. సో కృష్ణుడు అన్నిటికీ సమాధానం చెప్తున్నమాట. బంధువుల పట్ల కరుణ చూపిస్తున్నావే, అది నిజమైన కరుణ కాదు, అది దేహానికి కరుణ చూపిస్తున్నావు. నిజమైన కరుణ అంటే ఆత్మకు చూపించాలి అర్జున్ అంటున్నాడు అనమాట. ఆత్మ వేరు శరీరం, ఆత్మ వేరు శరీరం వేరు అని చెప్తున్నాడు అనమాట. సో కంపాషన్ ఫర్ ద డ్రెస్ ఆఫ్ ఎ డ్రౌనింగ్ మ్యాన్ ఈజ్ యూజ్లెస్ అంటారు గోపాల్ గారు. అంటే మునుగుతూ పోతున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని, వ్యక్తిని నదిలో కొట్టుకుపోతున్నమాట, పరిగెట్టుకుని వెళ్ళి దూకి వాడి డ్రెస్ పట్టుకుంటే డ్రెస్ బయటకు వచ్చేసింది అనుకోండి, వాడు పోయాడు మునిగిపోయి. సేవ్ చేసా అంటే సరిపోతుందా? డ్రెస్ని సేవ్ చేస్తే సరిపోతుందా? సో అదేవిధంగా మనం ఈ బాడీ కోసం ఏం చేసినా డ్రెస్ కోసం చేసినట్టే, నిజంగా చేయాల్సింది వ్యక్తి కోసం, ఆత్మ కోసం అన్నమాట. సో అందుకని ఆత్మ బాడీ గురించి చెప్తున్నాను అనమాట. విజయం సాధించిన ఆనందం ఉన్నదంటే కృష్ణ ఏం చెప్తున్నాడు, విజయమో వేరే స్వర్గం అంటున్నాడు. సో పాపాలంటే క్షత్రుడు యుద్ధం చేయకపోతే పాపం వస్తుంది, చేస్తే పాపం రాదంటున్నమాట. కాబట్టి ఈ విధంగా అర్జున్ చెప్పిన అన్నింటికి కారణాలు చెప్పే కృష్ణుడు, నువ్వు చెప్పింది నీకేం తెలియదు, నేను చెప్పింది చేయ అంటుంది అనమాట. ఓకే.
దాని తర్వాత రెండు విధాలుగా లాభం అని చెప్పేసి అంటున్నాడు. 38వ శ్లోకంలో డ్యూటీగా చేయి, పోరాడి విధిగా నువ్వు పోరాడు ఆ, అని చెప్పేసి అంటున్నమాట. సుఖ దుఃఖే సమే కృత్తా లాభా లాభో జయాజయౌ తతో యుద్ధాయుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. సుఖంలోను దుఃఖంలోను సమానంగా ఉండాలి, లాభంలోను నష్టంలోను సమానంగా ఉండాలి. జయ అజయ జయాజయౌ, జయంలోను పరాజయంలోను సమానంగా ఉండాలి. దాని తర్వాత తతో యుద్ధాయుజ్యస్వ, యుద్ధం ఒక డ్యూటీగా నువ్వు యుద్ధం చేయి. ఓకే, ఈ విధంగా నీకు ఎప్పుడు పాపం నైవం పాపం అవాప్ససి, నీకు పాపం ఎప్పుడు అంటది అర్జున అంటున్నాడు అనమాట. ఓకే, కాబట్టి ఈ విధంగా డ్యూటీ చేయమంటున్నాడు అనమాట. దాని తర్వాత ఇంతవరకు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఏషతే అవిహతా సాంఖ్యే బుద్ధిర్యోగో తిమా శృణు, బుద్ధియుక్తో యా పార్థ కర్మబంధం ప్రహస్యసి. ఇంతవరకు నేను సాంఖ్యయోగం నుంచి చెప్పాను. ఇప్పుడు ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తే ఏం వస్తుంది, ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తానని చెప్పేసి అంటున్నాను అనమాట. ఓకే, కాబట్టి బుద్ధి యోగం అంటారు అన్నమాట దీన్ని. బుద్ధి యోగం గురించి నేను అర్జున్ అంటున్నాడు. బుద్ధి యోగంలో నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహా విక్రమనాశోస్తి. సో నేహా విక్రమనాశోస్తి అంటే ఈ యొక్క ఆ, ఈ మార్గంలో బుద్ధి యోగంలో చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, కృషి ఏదైతే ఉందో, దీంట్లో ఎప్పుడు నష్టం ఉండదు. స్వల్పమప్యస్య ధర్మస్య, కొద్దిగా కొద్దిగా మనం ఈ మార్గంలో కొద్దిగా మనం ఆ, మంచి పని చేసిన, స్వల్పమైన ధర్మం చేసిన త్రాయతే మహతో భయాత్, చాలా పెద్ద భయంకరమైనటువంటి డేంజర్ నుంచి ఆ, మనం తప్పించుకుంటాం అర్జున. నువ్వు తప్పించుకుంటావు అర్జున అని చెప్పేసి అంటున్నాను అనమాట. కాబట్టి చాలా గ్రేట్ డేంజర్. ఏంటో తెలుసండి డేంజర్? మహతో భయాత్ అంటే మనిషిగా పుట్టిన తర్వాత మళ్ళీ వాడు జంతువుగా, వచ్చే జన్మలో జంతువుగా పుడితే అది చాలా పెద్ద డేంజర్ అనమాట. అది చాలా పెద్ద లాస్ అనమాట మనిషికి. అందుకని స్వల్పం ఇప్పేసి ధర్మస్య, కొద్దిగా నువ్వు ఈ జన్మలో పుణ్యం చేసినా నువ్వు మళ్ళీ జంతువుగా పుట్టాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను అనమాట. కాబట్టి వ్యవసాయాత్మక బుద్ధి ఏకహే కురునందన బహుశాఖ అనంతస్య బుద్ధి వ్యవసాయనం. సో భగవంతుడు చెప్తున్నమాట, రకరకాల ఆలోచనలు ఉండేవాడు, ఒకే ఆలోచనతో ముందుకెళ్ళేవాడు, రెండు రకాల మనుషులు ఉంటారన్నమాట. కాబట్టి ఆ, ఎవడైతే బుద్ధి యోగంలో ఒకే గోల్ పెట్టుకొని నడుస్తూ ఉంటాడో వాడు చాలా ఫాస్ట్గా ముందుకెళ్తాడు. రకరకాల బుద్ధులు, రకరకాల ఆలోచనలు, రకరకాల ప్లాన్లు, రకరకాలుగా ఆ, ఉండేవారు దేన్ని సరిగా సాధించలేరు అంటున్నాను అనమాట. ఎందుకంటే ఎన్నో కోరికలు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఒకసారి ఇటువైపు, ఒకసారి అటువైపు, ఒకసారి ఇటువైపు పరిగెడుతుంటారు అనమాట. కాబట్టి ఆ, ఏం చెప్తున్నాడు? వ్యవసాయాత్మక బుద్ధి అని చెప్తున్నాడు అనమాట. సో వన్ పాయింటెడ్ ఇంటెలిజెన్స్ ఉండాలి, ఒకే ఆ, మార్గంలో ఉన్నటువంటి బుద్ధి ఉండాలన్నమాట. ఓకే, దాని తర్వాత వేదాలను అనుసరించే వాళ్ళు అల్పజ్ఞానులు. అల్పజ్ఞానులు ఎందుకంటే ఆ, వేదాలు పుష్పితాం వాచాం అంటే పుష్పం లాంటి చాలా చాలా మంచి పదాలు చెప్తాయి అనమాట, మంచి మంచి మాటలు చెప్తాయి అనమాట. ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది అని చెప్పేసి వేదాల్లో చాలా ఉన్నాయన్నమాట. కానీ తెలివైన వాడు వీటి కోసం ప్రాకులాడుతుంటున్నాడు అనమాట. అంటే వేదాల యొక్క ఉద్దేశం ఏంటంటే, వేదాలు స్లోగా మనిషికి వాడికి కావాల్సినవన్నీ ఇస్తూ 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 వేదాల మీద నమ్మకం తెచ్చి స్లోగా వ్యక్తిని ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పేసి వేదాలు చెప్తున్నాయి అనమాట. కానీ చాలా జన్మలు పడుతుంది. అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు షార్ట్ కట్ చెప్తా, డైరెక్ట్గా ఒకే జన్మలో నువ్వు భగవద్ధామానికి జీవితం మోక్షానికి అర్హుడు అయ్యేటట్టుగా నేను చెప్తానని చెప్పేసి అంటున్నాను అనమాట. కాబట్టి ఆ, కాబట్టి ఈ విధంగా వేదాలు చెప్పేటువంటి మాటలు వింటే కర్మకాండ అంటారు. అంటే నువ్వు ఏదేం చేస్తే, యజ్ఞం చేసినా నీకు బాగా లాభం కావాలి, ఏం చేసినా నీకు లాభం కావాలన్నమాట. దీన్ని కర్మకాండ మెంటాలిటీ అంటారు అనమాట. అంటే ప్రతిదానికి ఫలితం ఆశించడం అనమాట. సో దీంట్లో ప్రాబ్లం ఏంటో తెలుసా అర్జున అంటున్నమాట. ఏంటంటే భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పరిత చేతసాం వ్యవసాయాత్మక బుద్ధి సమాదౌ న విధీయతే. భోగము ఐశ్వర్యము ఈ రెండు ఉంటే వ్యక్తికి తెలివితేటలు అనేవి సరిగా పనిచేయమంట.
ఎవడైతే ఇంద్రియ భోగంలో చాలా లోతుకి కూరుకుపోతాడో ఆ వ్యక్తి ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే చాలా రకాల సంపదలు, చాలా రిచ్నెస్, చాలా రకాల వస్తువులు, చాలా రకాల ఇంద్రియ భోగాలు ఉంటే వ్యక్తి కూడా వాడు వ్యవసాయాత్మక బుద్ధి సమాధం నా విధీయతే. వన్ పాయింటెడ్ అటెన్షన్, ఏకాగ్రత అనేది వాడికి ఉండదన్నమాట. ఎప్పుడంటే మైండ్ ఎప్పుడు ఆలోచనలోకి వెళ్తుంది అనమాట. ఇంద్రియ భోగం ఎలా చేయాలి, అది ఎలా ఎంజాయ్ చేయాలి, ఇది ఎలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు అనమాట. కాబట్టి భోగము ఐశ్వర్యం ఈ రెండు చాలా పెద్ద ఆటంకాలని కృష్ణుడు చెప్తున్నమాట. కర్మకాండలో నువ్వు చేస్తే ఈ భోగం ఐశ్వర్యం కోరుకుంటూ ఉంటే నీ బుద్ధి అనేది ఏకాగ్రతతో ఒకే మార్గంలో ముందుకు వెళ్ళలేదు అర్జున అంటున్నాడు అనమాట. కాబట్టి వీటన్నిటికీ అతీతం అవ్వంటున్నాడు. ఏంటి? త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్దంతో నిత్య సత్వస్థో నిర్యోగాక్షేమ ఆత్మవాన్. సో వేదాలు అనేవి త్రిగుణాల గురించి చెప్తున్నాయి. నిస్త్రైగుణ్యో కాబట్టి త్రిగుణాలకు అతీతం అవు. నిర్ద్వంద్వ నిత్య సత్వస్థో, ఈ ద్వంద్వాలకి అతీతం అవ్వాలి అర్జున. ద్వంద్వాలంటే చలి, వేడి, జయము, పరాజయము, లేదంటే మానము, అపమానము, విక్టరీ, డిఫీట్, లాభము, నష్టము, వీటన్నిటికీ అతీతం అవ్వాలి. ఈ విధంగా నిర్యోగ క్షేమాత్మవాన్. ఈ విధంగా ఆ, అతీతమైతే మనం జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతూ ఉంటున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ 40 ఇలా చెప్పిన తర్వాత కృష్ణుడు చివరి చెప్తున్నాడు, మళ్ళీ చెప్తున్నమాట. బుద్ధియోగం చేయి, నిష్కామ కర్మయోగం చేయి అంటున్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మని. బాధ్యతాయుతంగా నీ విధిని నువ్వు నిర్వహించు, ఫలితాలను ఆశించుకుంటుంటున్నావు. కర్మణ్యేవాధికారిస్తే నీ కర్మ చేసే అధికారం మాత్రమే నీకుంది. మా ఫలేషు కదాచన కర్మ ఫలితాల పట్ల నీకు రైట్ లేదు, అధికారం లేదు. మా కర్మ ఫలహేతుర్భూ. కాబట్టి నువ్వే కర్మ ఫలితాలకు కారణం అనుకోకు. నేను చదివేసా బాగా కాబట్టి నాకు మార్కులు బాగా వచ్చాయని చెప్పేసి అనుకోకు. మాతే సంగోస్త కర్మని. అట్ ద సేమ్ టైం నేను కర్మ ఫలితాలు నాకు రాకపోతే నేను ఎందుకు కష్టపడి పని చేయాలి? తప్పించుకొని టైం పాస్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది అనమాట మైండ్కి. నో 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 నో. ఓకేనా? నీ యొక్క డ్యూటీ చేయకుండా నీ డ్యూటీకి నువ్వు దూరంగా ఉండకు. దాని నుంచి డిటాచ్మెంట్ అవ్వకు. నువ్వు కర్మ ఫలితాలు వస్తే ఎంత ఉత్సాహంతో కర్మ చేస్తావో, కర్మ ఫలితాలు రానప్పుడు కూడా అంతే ఉత్సాహంతో కర్మ చేయాలి అర్జున అంటున్నాడు అనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అందరూ చెప్తూ ఉంటారు దీని గురించి, అక్కడ అక్కడ కోట్ చేస్తుంటారు. కానీ దీని యొక్క జనాలు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అనమాట. 99% జనాలు తప్పుగా అర్థం చేసుకుంటారు. కర్మణ్యేవాధికారస్తే నీ కర్మ నువ్వు చేసుకుంటే అదే చాలు అంటున్నాడు. అదే కృష్ణుడు అంటున్నాడు. కర్మణ్యేవాధికారం ఒక్కలైనా చదువుతారు అనమాట. మా ఫలేషు కదాచన అంటే కర్మ ఫలితాల పట్ల నీకు ఏం లేదు, అధికారం లేదు అంటున్నాడు. నువ్వు ప్రిపేర్ అవ్వు. ఎగ్జామ్ రాయడం వరకే నీ యొక్క బాధ్యత. ఫలితాలు నీ చేతుల్లో లేవు. ఓకే? లేదా ఆ, మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ యొక్క ఫలితాలను మనం భోగించాలి అనుకోవడం తప్పనమాట. దాన్ని ధర్మ మార్గంలో ఆ ధనాన్ని మనం వినియోగించాలి. కాబట్టి ఎర్న్ విత్ ఇంటిగ్రిటీ, స్పెండ్ విత్ కంపాషన్ అంటారు అనమాట. అంటే సో నిజాయితీగా సంపాదించాలి, కరుణాభావంతో ఖర్చు పెట్టాలి. సో కాబట్టి నేను సంపాదించిన ప్రతి పైసాని నేను ఎంజాయ్ చేస్తాను అనుకోవడం ఈ శ్లోకానికి వ్యతిరేకం అనమాట. ఎందుకంటే మనం సంపాదించే సంపాదన ఎక్కడి నుండి వస్తుంది? భగవంతుడు మనకి ఇస్తున్నాడు యాక్చువల్గా. ఎందుకంటే ఒక వ్యక్తి గార్డెన్లో వాడికి చెప్పారనుకోండి, అరే నువ్వు వెళ్ళి ప్రతిరోజు నీళ్ళు పోయి ఈ చెట్లకి, ఓకే, ఇలా పోస్తూ ఉండంటే వాడు నీళ్ళు పోయడము, దానికి ఫెర్టిలైజర్ వేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఒకరోజు చెట్లు పెద్ద వెయ్యి పళ్ళు వస్తాయి. అవి నేనే పెంచా కాబట్టి ఇవన్నీ నావే అని చెప్పేసి పెద్ద ట్రక్ తెచ్చి అందులో ఆ పళ్ళు అనేది తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిపోతే ఏమవుతుందో అండి? వాడికి ఏమవుతుంది? జైల్లో పెడతాడు, తంతాడు ఆన్ రాజ్. ఓకేనా? నీకు ఈ పని చేయించింది, నీ ఫలితాలు నీవు అనుకోకు. నీకు ప్రతి నెల శాలరీ ఇస్తున్నా అంతవరకు ఈ ఫలితం ఇవి నీకు చెందవు అని చెప్పేసి అంటాడు అనమాట. అదేవిధంగా మనం కష్టపడుతున్నాము, అదే మనం తెచ్చుకుంటున్నాం కర్మ ఫలితాన్ని. కానీ మనం కష్టపడడానికి మన శరీరం ఎవరు ఇచ్చారండి? మన శరీరం ఎవరు ఇచ్చారు? మనకి శక్తిని ఎవరు ఇస్తున్నారు? మనకు బుద్ధిని ఎవరు ఇస్తున్నారు? మనకు ఆక్సిజన్ ఎవరు ఇస్తున్నారు? ఫుడ్ ఎవరు ఇస్తున్నారు? అన్నీ భగవంతుడు ఇస్తున్నాడు అనమాట.
కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు, నువ్వు కష్టపడే కష్టం యొక్క శక్తి ఫలితం అనేది అది నాకు చెందుతుంది, నీకు చెంది అంటున్నాడు అనమాట. అదేంటి మనం కష్టపడితే భగవంతుడికి కావాలంటున్నాడు అంటే, భగవంతుడికి అవసరం లేదు, కానీ నువ్వు భగవంతుడికి ఇస్తే నీకే లాభం, నీకే లాభం. ఎందుకంటే భగవంతుడితో మంచి సంబంధం అనేది ఏర్పడుతుంది అనమాట. సో కర్మ ఫలితాలను భోగించడానికి ప్రయత్నం చేయొద్దు అంటున్నాడు అనమాట. సో హనుమంతుడిలాగా మనం కూడా నిస్వార్థంగా సేవ చేయాలన్నమాట భగవంతుడికి. సో దాని తర్వాత కర్మ అంటే ఏంటి, కర్మ వికర్మ అకర్మ అని ఉంటాయి. సో 5 అధ్యాయంలో 4 అధ్యాయాలు ఇవన్నీ చర్చించుకుందాం. సో కర్మ అంటే మనకి మన యొక్క డ్యూటీ అనమాట. ఓకే, వేదాల్లో చెప్పినటువంటి మన యొక్క డ్యూటీ. వికర్మ అంటే వికర్మ అంటే చెడు కర్మ అనమాట, పాపకర్మ. అకర్మ అంటే చెడు చెడు మంచి కర్మలకు అతీతమైన కర్మ అనమాట. ఓకే, వీటి గురించి మనం వచ్చే చాప్టర్లో చర్చించుకుందాం 3-4 డేస్ తర్వాత. సో దాని తర్వాత కృష్ణుడు యోగా అంటే సమానత్వము, సమతుల్యము అని చెప్తున్నమాట. యోగస్థ కురుకర్మ అని సంగం కృత్వ ధనంజయ సిద్ధి అసిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. సో యోగ అంటే స్థితప్రజ్ఞత అని చెప్తున్నమాట. నిజమైన యోగ అంటే మన యొక్క ఇంద్రియాన్ని నిగ్రహించుకొని మన మనస్సుని భగవంతుని మీద పెట్టడమే నిజమైనటువంటి యోగా అన్నమాట. ఓకే. సో నిష్కామ కర్మయోగం ఎలా చేయాలి, అన్ని అసహ్యమైన కర్మలను చర్యలను తిరస్కరించాలి. దూరేణ హి అవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్చా కృపణా ఫలహేతవ. సో కృష్ణ చెప్తున్నమాట, బుద్ధి యోగం ద్వారా ఆ ఆ ధనంజయ బుద్ధి యోగం ద్వారా ఆ, అన్ని అవరం కర్మ అంటే చెడు కర్మలన్నిటిని కూడా విడిచిపెట్టు. ఓకే, చెడు కర్మలన్నీ దూరంగా పెట్టు. ఈ విధంగా ఈ యోగానికి శరణాగతం అవ్వు ఓ ధనంజయ. ఈ విధంగా అలా కాకుండా యోగ ఈ కర్మ యొక్క ఫలితాలను ఎంజాయ్ చేయాలనుకుంటే వాళ్ళని కృపణ అంటున్నాడు భగవంతుడు. భగవంతుడు కృపణ అంటే విషనారిని అర్థం. సో సో బుద్ధి యోగం వల్ల ప్రయోజనాలు ఏంటి, బుద్ధి యోగం అన్న భక్తి యోగం అన్న ఒకటే అండి. ఇప్పుడు బుద్ధి యోగం చెప్తున్నారు, భక్తి యోగం నడుచుకోవడంలో కలిగే ప్రయోజనాలు ఒకటి ఏంటంటే ప్రతిచర్యలు ఉండవు అనమాట, రియాక్షన్స్ ఏమి ఉండవు అనమాట. మనం చేసే కర్మకి రియాక్షన్ ఏమి ఉండదు అనమాట. రియాక్షన్ అంటే మనం దానికి దుఃఖాన్ని అనుభవించాల్సిన అవసరం ఉండదు. జన్మ మృత్యు చక్రం నుంచి విముక్తి వస్తుంది. దాని తర్వాత ఆ, వేదాలకు ఆ, ఉదాసీనత, వేదాలు వేదాలు చెప్పే వాటికి మనం అతీతం అయిపోతాం అనమాట. దాని తర్వాత స్థిర మేధస్సు స్థితి, సమలావచల బుద్ధి అంటే ఈ బుద్ధి అనేది స్థిరంగా ఉంటుంది, సమాధి స్థితికి మనం చేరుకుంటాము. దాని తర్వాత ఏ గీత జిఐటిఏ, ఇందులో ఏ అంటే ఆత్మారామ అని అర్థం. ఆత్మారామ లేదా స్థితప్రజ్ఞ అంటారు అనమాట. స్థితప్రజ్ఞ అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అనమాట, స్థితప్రజ్ఞ అంటారు. అర్జునుడు ఇక్కడ స్థితప్రజ్ఞుని గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడనమాట. ఓకే, బుద్ధి యోగంలో స్థిరపడినటువంటి మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఓకే, ఆ, అర్జున కృష్ణుని ప్రశ్నిస్తున్నమాట. అలాంటి యోగి ఎవడైతే ఉంటాడో వాడిని స్థితప్రజ్ఞ అంటారు కదా. ఓకే, సో ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటి అని అడుగుతున్నాడు అన్నమాట ఇక్కడ. కా భాష ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనీవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞ తదోచ్యతే. ఫస్ట్ స్థితప్రజ్ఞస్య కా భాష తమాది తస్య కేశవ. ఆ, సో కా భాష అంటే అట్లా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ప్రభాసేత అంటే అతను ఎలా మాట్లాడతాడు, కిం ఆసీత అతను ఎలా కూర్చుంటాడు, కిం వ్రజేత అతను ఎలా నడుస్తాడు, ఇవన్నీ అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఇక్కడ నడవడం అంటే నార్మల్ నడవడం కాదనమాట, స్టైలిష్గా నడవడం లేదంటే కూర్చోవడం పద్మాసనంలో కూర్చోవడం ఇవేం కాదనమాట. వీటికి డిఫరెంట్ అర్థాలు ఉన్నాయన్నమాట. కిం భాష అంటే ఆ, అతని యొక్క లక్షణాలు ఏంటి, కిం ప్రభాషిత అతను ఎలా మాట్లాడతాడంటే అతను బ్లేమ్ వచ్చినప్పుడు నింద వచ్చినప్పుడు ఎలా తీసుకుంటాడు, లేదా
ఆ, దేశం ఎవరైనా దేశం చూపించినా అభిమానం చూపించినా ఎలా అంటే ప్రైస్ డిస్ప్లే అంటే ఎవరైనా పొగిడితే ఎలా ఉంటాడు, ఎవరైనా నిందిస్తే ఎలా ఉంటాడు, సమానంగా ఉంటాడా ఉండడా, ఇలా ప్రశ్న అడుగుతానమాట. ఇంద్రియాలని ఎలా కూర్చుంటాడంటే, ఇంద్రియ వస్తువులు దగ్గరకు వచ్చినప్పుడు ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకుంటాడు అని ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట అర్జునుడు. సో కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు కదా, ఏం చెప్తున్నాడు ఆన్సర్ అంటే, స్థితప్రజ్ఞుడు ప్రజాహతి యథా కామాన్, అన్ని రకాల భౌతిక కోరికను విడిచిపెట్టేసి సర్వాన్ పార్థ మనోగతాన్, మనోగత మనస్సు నుంచి వచ్చినటువంటి అన్ని భౌతిక కోరికలను వదిలేస్తాడు. ఈ విధంగా ఆత్మ సంతుష్టై ఉంటాడు. అలాంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు, స్థితప్రజ్ఞ సదోచ్యతే, అలాంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారనమాట. అంటే కోరికలన్నీ విడిచిపెట్టేస్తారనమాట. ఎందుకంటే కోరికలన్నీ మనసుల నుంచి పుట్టినవే, కల్పితమై పుట్టినవి అనమాట. కాబట్టి ఆత్మలోనే సంతుష్టుడై ఉంటాడు అనమాట. వాడిని స్థితప్రజ్ఞుడు అంటాడు అనమాట. దాని తర్వాత సుదుఃఖేషు అనుద్విగ్న మనా సుఖేషు విగత స్పృహ వేతరాగ భయ క్రోధ స్థితిర్మును ఉచ్యతే యః సర్వత్రణోభిష్ వినేహ తత్తత్ప్రాప్య శుభాశుభం మా వినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో సుఖేషు అనుద్విగ్న మగన, దుఃఖంలో భౌతికమైన దుఃఖాలు వచ్చినప్పుడు డిస్టర్బ్ అవ్వడు. దాని తర్వాత సుఖం వచ్చినప్పుడు ఆనందపడడు. అన్ని రకాల వీతరాగ భయక్రోధ, భయం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు వీటన్నిటి నుంచి అతీతమై ఉంటాడు. కాబట్టి ఆ, ఈ విధంగా వ్యక్తి ఉంటాడు, అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు అనమాట. రెండో ప్రశ్న, అతను ఎలా మాట్లాడతాడు? ఉం? ఎలా మాట్లాడతాడు అంటే ఆ, అదనమాట, ఆనందం బాధలో సమతుల్యాన్ని కలిగి ఉంటాడు, అనుబంధం భయం కోపం నుంచి విముక్తి కలిగి ఉంటాడు, మంచి చెడుల ద్వారా ప్రభావితం కాడు. ఓకే. లక్షణాలు, లక్షణం ఆ, ఆ. సో అతను ప్రణాళిక ప్రకారం ఇంద్రియాలను నియంత్రించగలుగుతాడు అనమాట. ఈ విధంగా అయితే తాబేలు తన ఎవరైనా డేంజర్ వచ్చిందని అర్థం కాగానే తన యొక్క కాళ్ళు చేతులు మొత్తం అన్నిటినీ కాలని లోపల లాగేస్తుంది అనమాట. సో అదే విధంగా పాములు వాడు సర్పాలని ఈ విధంగా కంట్రోల్ చేస్తాడు తన నాదస్వరం ద్వారా. ఈ విధంగా ఈ స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలని నియంత్రించగలుగుతాడు అంటున్నాడు అనమాట. ఓకే. యదా సంహరతే ఛాయం కూర్మం అంగానీవ సర్వశః ఇంద్రియానింద్రియ ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. సో ఎవరైతే ఇంద్రియాల్ని లోపల తీసుకోగలుగుతారో, ఒక తాబేలులాగా, ఆ వ్యక్తి స్థితప్రజ్ఞ అంటే అతను చైతన్యం అనేది కరెక్ట్గా ఉందని అర్థం అనమాట. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన స్వజ్యం రసోప్యస్వ పరం దృష్ట్వా నివర్తతే. సో అన్నీ వదిలించాలి, ఇంద్రియ కోరికలన్నీ వదలాలంటే అంత ఈజీ కాదని. అందుకే భగవంతుడు చెప్తున్నమాట, నిజంగా వదలాలంటే మనకు హయ్యర్ టేస్ట్ కావాలి, ఉన్నతమైన రుచి అనేది మనకు వస్తేనే మనం వదిలేయగలుగుతాం అనమాట. అంటే భక్తిలో మనకి ఆనందం రావాలన్నమాట. సో మనం భక్తి చేసిన, భగవంతుని ప్రార్థన చేసిన, భగవంతుని పూజించిన, భగవంతుని నామాన్ని జపించిన, భగవంతుడి గురించి శ్రవణం చేసిన, భగవంతుడి గురించి ఇలా గీత భాగవతాలు విన్నా, వీటన్నిటిని వింటూ వింటూ ఉంటే మనలో రుచి వస్తుంది అనమాట. ఈ రుచి వచ్చాక ఆటోమేటిక్గానే భౌతికమైనటువంటి రుచి అనేది పోతుంది అనమాట. అదే బెస్ట్ వే అన్నమాట. అన్నిటికన్నా చాలా సింపుల్గా దాన్ని వదిలేయచ్చు అనమాట. లేదంటే ఆర్టిఫిషియల్గా కంట్రోల్ చేసుకుని నో 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 అని చెప్పేసి ఇంద్రియ వస్తువులకి దూరంగా ఎంతకాలం ఉంటాడు వ్యక్తి, ఉండలేడు అనమాట. ఆర్టిఫిషియల్ కొంతకాలమే ఉంటాడు అనమాట. విశ్వామిత్ర ముని తప్ప ధ్యానం చేస్తూ ఉంటే మేనక వస్తుంది అనమాట. ఇంద్రుడు భయపడి నా ఇంద్రపోషణ కొట్టేస్తాడేమని చెప్పేసి మేనకాన్ని పంపిస్తే మేనకాన్ని చూసి డిస్టర్బ్ అయిపోతాడనమాట. కాబట్టి పతనం అయిపోతాడనమాట. అలా రెండు మూడు సార్లు పతనం అయిన తర్వాత మళ్ళీ నిలబడి విజయాన్ని సాధిస్తాడు, అది వేరే విషయం. కానీ అలా ఆర్టిఫిషియల్గా కంట్రోల్ చేసుకుంటే కుదరదు అనమాట. కానీ ఇక్కడ మనం చూస్తాం అనమాట, చాలామంది యోగులు పతనం అయ్యారనమాట. కానీ హరిదాస్ ఠాకూర్ అని చెప్పేసి వస్తారనమాట. అతను ఏ విధంగా ఇంద్రియాలను నిగ్రహించుకోవడంలో సఫలం అవుతారో మనం డిస్కస్ చేస్తాం అన్నమాట తర్వాత. నెక్స్ట్ శ్లోకం వస్తుంది. సో
ఆ యతతోపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాతీని హరంతి వృషభం మన. మరి ఇంద్రియాలకు అట్రాక్ట్ అయ్యే వాళ్ళు సాధారణమైన వ్యక్తులు మాత్రమే కాదు నాయన, చాలా తెలివైన వాళ్ళు, పండితులు కూడా. ఆ, స్థితప్రజ్ఞుడు. ఆ, అంటే అలాంటి వాడు కూడా కొన్నిసార్లు ఇంద్రియాల ద్వారా ప్రభావితం అయిపోతాడు అనమాట. కాబట్టి ఎందుకంటే ఇంద్రియాలు అంత బలవంతమైనవి. కాబట్టి ఇంద్రియాలని కంట్రోల్ చేయాలంటే ఓన్లీ భక్తితో మాత్రమే సాధ్యము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. ఎవరు ఇంద్రియాలు నిగ్రహించి తన మనస్సుని తనపై, వాడి మనస్సు నాపై పెడతాడో అలాంటి వ్యక్తి ఇంద్రియాలని పూర్తిగా తన శక్తులు తన కంట్రోల్లో, వశీనంలో ఉంచుకోగలుగుతాడు. కాబట్టి ఆ వ్యక్తిని స్థిర బుద్ధి ఉన్నవాడు అని చెప్పగలుగుతాను అనమాట. నేను భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, కాబట్టి మనస్సును భగవంతుని మీద పెట్టుకోవాలి నిత్యం. ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ భగవంతుని మీద మనసు పెడితే అప్పుడు మనస్సు ఎప్పుడు కూడా ఇంద్రియ వస్తువులపై వెళ్ళదు. లేదంటే ఇంద్రియ వస్తువు వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే ధ్యాయతో విషయాన్ పుంసా సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ధ్యాయతో వ్యక్తి ఎప్పుడైతే ఆలోచన మొదలు పెడతాడో, ఇక్కడ యజామనుడు ఒక సూత్రాన్ని గౌరవించుకుంటుండే చూస్తాడనమాట. చూసి ఆ వ్యక్తి డిస్టర్బ్ అవుతాడనమాట. సో డిస్టర్బ్ అయ్యి పతనం అవుతాడనమాట స్లో. కానీ అంతా స్టార్ట్ అయింది అక్కడి నుంచి ధ్యాయతో అంటే ఆలోచన అనమాట. వ్యక్తి ఇంద్రియ వస్తువుల మీద మనస్సుని పెట్టినప్పుడు, వాటి గురించి ఆలోచించినప్పుడు వాడికి ఏం జరుగుతుంది? సంగా శేషుపు జాయతే. సంగ అంటే వాటి పట్ల ఆసక్తి పెంచుకుంటాడు అనమాట. డెవలప్స్ అటాచ్మెంట్. ఆసక్తి వచ్చిన తర్వాత సంగా సంజాయతే కామ. ఆ ఆసక్తి నుంచి కామ అనేది వస్తుంది అనమాట. ఆ వస్తువుని ఎంజాయ్ చేయాలని వాడి కోరిక వస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది? కామాత్ క్రోధో విజాయతే. ఆ కోరికని తీరకపోతే వాడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది అనమాట. తీరకపోతే కోపం వస్తుంది అనమాట. తీరితే లోపం వస్తుంది. ఇంకా కావాలి ఇంకా కావాలనుకుంటాడు అనమాట. తీరితే ప్రాబ్లం, తీరకపోయినా ప్రాబ్లం అనమాట. క్రోధాద్ భవతి సమ్మోహ. క్రోధం వలన మోహంలో పడిపోతాడు అనమాట. కోపం వస్తే బుర్ర పనిచేయదు అనమాట, వాడికి బుద్ధి పనిచేయదు. సమ్మోహ స్మృతి విభ్రమ. ఈ మోహంలో బుద్ధి కూడా నాశనం అయిపోతుంది అనమాట. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో. ఈ విధంగా బుద్ధి కూడా నాశనం అయిపోతుంది. బుద్ధి పనిచేయదు. మెమరీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. దాని తర్వాత బుద్ధి పనిచేయదు. చివరికి బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. బుద్ధి ఎప్పుడు నాశనం అయిన వ్యక్తి పతనం అయిపోతాడు అనమాట. కాబట్టి ఇంద్రియ వస్తువుల మీద ఫస్ట్ ఫోకస్, ఆ, ఆ, చింతన చేయకూడదు అనమాట. ఆలోచన చేయకూడదు అనమాట. ఇంద్రియ వస్తువులు కనిపించినప్పుడే ఇంద్రియ వస్తువుల నుంచి దూరంగా ఉండాలన్నమాట. అప్పుడే వ్యక్తి పతనం అవ్వకుండా ఉంటాడనమాట. కాబట్టి ఈ విధంగా భగవంతుడు ఇంద్రియాలు సహజంగానే చాలా చురుగ్గా ఉంటాయి. కాబట్టి వాటిని శుద్ధమైన పనుల కోసం నియమించాలన్నమాట. భగవంతుడి సేవలో పెట్టాలి, లేదా మన డ్యూటీలో మనం ఉంచాలి, కానీ ఖాళీగా ఉంచకూడదు అనమాట. సో భౌతిక చిక్కు నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, కృష్ణ చైతన్యం. భగవంతుడి మీద, శ్రీకృష్ణ భగవానుడి మీద మన మనసుని పెట్టాలన్నమాట. కాబట్టి దీనిలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. నాలుగో ప్రశ్న, అతను ఎలా నడుస్తాడు అంటే దాని అర్థం, అతను ఎలా నడుస్తాడంటే అర్థం, అతను ఏ విధంగా రోజు ఇంద్రియాలని తన దినచర్యలో వినియోగిస్తాడు, రోజంతా ఇంద్రియాలతో ఏం చేస్తాడు అని చెప్తున్నమాట. అతను పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా ఇంద్రియాలను భక్తి మార్గంలో ఆ, పెడతాడనమాట. కాబట్టి ఈ విధంగా అనుబంధాల నుంచి, దేశం నుంచి విముక్తి పొందుతాడు. స్వేచ్ఛ యొక్క నియంత్రణ సూత్రాల ద్వారా తన భావాలను నియంత్రిస్తాడు. ఈ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడనమాట. సో స్థితప్రజ్ఞుడు ఆ, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందుతాడంటే, ఉమ్, ఇలాంటి దేని పట్ల ఆసక్తిని పెంచుకోకుండా, దేని పట్ల ద్వేషాన్ని కూడా పెంచుకోకుండా, తన ఇంద్రియాల్ని ఆ, ఆ, నిగ్రహిస్తూ అతను ఆ, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడనమాట. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసా హ్యాసు బుద్ధి ప్రతిష్ఠతే. ఈ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఆ, అన్ని సమస్యలు, అన్ని రకాల
ఇబ్బందులు పోతాయన్నమాట. ఈ విధంగా సంతృప్తి చెందినటువంటి బుద్ధితో వ్యక్తి ఆ, బుద్ధి స్థిరం అవుతుందన్నమాట. నాస్తి బుద్ధి అయుక్తస్య నా చాయుక్తస్య భావన నా నచ భావయత శాంతి అశాంతస్య కుత సుఖం. సో భగవంతుడితో కనెక్షన్ అనేది లేకపోతే ఆ వ్యక్తికి బుద్ధి స్థిరం ఉండదు, మనసు స్థిరం ఉండదు అనమాట. సో మనసు స్థిరం లేనప్పుడు శాంతి ఉండదు, శాంతి లేకపోతే సుఖం ఎక్కడి నుండి వస్తుంది? అశాంతస్య కుత సుఖం. కాబట్టి భగవంతుడి మీద మనసు అనేది వెళ్ళాలి. దాని తర్వాత ఇంద్రియాలు కానీ డిస్టర్బ్ అయితే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క బుద్ధి అనేది కూడా నాశనం అవుతుంది అనమాట. ఓకే. ఇంద్రియాణ ఇంద్రియా ఇంద్రియాణం హి చరతాం యన్మనో అభిధీయతే అనువిధీయతే తదస్యాహరతి ప్రాజ్ఞాం వాయోర్నావం ఇవాంబసి. ఏ విధంగా అయితే సముద్రంలో ఉండేటువంటి నావ గాలి ఎటు వస్తే అటు కొట్టుకుపోతుందో అదేవిధంగా ఒక మనస్సు యొక్క ఒక మనిషి యొక్క బుద్ధి ఆలోచన మనసు అనేది ఎటు వెళ్ళిపోతే ఆ విధంగా వ్యక్తి ఆ ఆ ఇంద్రియం అనేది కూడా వ్యక్తిని లాగేస్తుంది అనమాట, తప్పుదారిలో తీసుకెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఆ, ఒక్క ఇంద్రియం కూడా ఒక్క ఇంద్రియం కూడా ఇంద్రియ వస్తువు మీద ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే మైండ్ని లాగేస్తుంది అనమాట. పడవ ఏ విధంగా అయితే గాలి చేత లాగబడుతుందో ఆ విధంగా అనమాట. కాబట్టి స్థిర బుద్ధి కావాలంటే అంత ఈజీ కాదనమాట. సో స్థితప్రజ్ఞుడికే స్థిర బుద్ధి అనేది ఉంటుందన్నమాట. సో స్థితప్రజ్ఞుడు డే అండ్ నైట్ని ఎలా చూస్తాడు? ఇక్కడ ఏంటంటే ఒంటే ఉంది కదా, ఇది ముళ్ళుని తింటుందంట. ముళ్ళుని తిని ఆ ముళ్ళులో ఏమీ ఉండదన్నమాట. ముళ్ళుని తింటుంటే తన నోట్లో ఉండేటువంటి నోరంతా అది పూర్తిగా గుచ్చుకొని బ్లడ్ వస్తుంది అనమాట. ఆ బ్లడ్నే తాగుతుంది అనమాట. ఆ బ్లడ్ని తాగుతూ అబ్బా ఎంత రుచిగా ఉన్నాయి ముళ్ళు అని చెప్పేసి అనుకుంటుందంట ఉంటే. ఓకేనా? సో అదేవిధంగా ఆ మూర్ఖుడు కూడా తన ఇంద్రియాలని ఇంద్రియ సుఖం కోసం తన సొంత శక్తిని వేస్ట్ చేసుకొని వ్యక్తి అబ్బో ఎంతో ఆనందంగా అని చెప్పేసి అనుకుంటాడంట. సో ఈ విధంగా ఆ వ్యక్తి తన గొయ్యిని తానే తవ్వుకుంటాడు అనమాట. సో ఆ సో ఈ విధంగా స్థితప్రజ్ఞుడికి డే అండ్ నైట్ ఎలా ఉంటాయి, రాత్రి పగలు ఎలా ఉంటాయంటే యా నిశా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో ముని. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఎవరికైతే రాత్రి, ఒక భౌతికమైన వ్యక్తికి రాత్రి ఏదో ఒక స్థితప్రజ్ఞుడికి అది పగలనమాట. స్థితప్రజ్ఞుడికి ఏది రాత్రో భౌతికమైన వ్యక్తికి అది పగలనమాట. రెండు రివర్స్ అనమాట. అంటే అర్థం ఏంటి? యానిస సర్వభూతానాం జీవులందరికీ రాత్రి ఏదో అది పగలు వీడికి, జీవులందరికీ పగలేదో రాత్రి అనమాట. ఎందుకంటే వీడు తెల్లగా త్వరగా పడుకుని బ్రహ్మముహూర్తం లేచిపోతారు అనమాట. భౌతికమైన వాళ్ళు రాత్రి 1 గంట 2 వరకు పనిచేస్తూ ఆ, పగలంతా పడుకుంటారు అనమాట 9 వరకు 10 వరకు. సో కాబట్టి ఆ విధంగా ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే ఆ, వాడికి రాత్రి ఏది వీడికి పగలది అంటే ఇంద్రియ వస్తువుల పట్ల ఆనందం పొందుతాడు అనమాట భౌతికమైన వ్యక్తి. ఓకేనా? సో కానీ వాటికి అంత దానికంతా అదంతా చీకటి అనమాట వీడికి, ఎవరికి స్థితప్రజ్ఞుడికి. ఎందుకంటే వాటిలో ఎలాంటి ఆనందాన్ని పొందడనమాట. వీడికి ఏది ఆనందం వస్తుందో స్థితప్రజ్ఞుడు భక్తిలో ఆనందాన్ని పొందుతాడు. కానీ భక్తుడు ఏమీ ఆనందం రాదు భౌతికమైన వాడికి అనమాట. అది దాని అర్థం అనమాట. కాబట్టి స్థితప్రజ్ఞుడు ఎలాంటి కోరికలు వచ్చినా డిస్టర్బ్ అవ్వడంట. ఎందుకంటే అపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాపా ప్రవిశంతి తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి న కామకామి. ఏ విధంగా అయితే సముద్రం అనేది చాలా నిశ్చలంగా ఉంటుందో, ఎన్ని నదులు వెళ్ళి కలిసినా సముద్రం అనేది డిస్టర్బ్ అవ్వదు. ఎందుకంటే సముద్రం చాలా లోతుగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా స్థితప్రజ్ఞుడి యొక్క మనస్సు కూడా చాలా విశాలంగా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఎన్ని రకాల కోరికలు వాడి మనసులోకి వచ్చినా వాడి మనస్సు అనేది డిస్టర్బ్ అవ్వదు అనమాట. అందుకని చెప్పేసి వాడి మనస్సు చాలా విశాలమైంది అనమాట. సో ఈ విధంగా సముద్రంలాగా లోతైందనమాట. కాబట్టి ఈ విధంగా విహాయ కామాన్ సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార శాంతిం అధిగచ్చతి.
ఈ విధంగా స్థితప్రజ్ఞుడు అనేవాడు విహాయ కామాన్, అన్ని కోరికల్ని, ఇంద్రియ వస్తువుని భోగించాలని కోరికను వదిలేస్తాడు. వమాంచరతి నిస్పృహ, ఎలాంటి కోరికలు ఉండవు. కాబట్టి నిర్మమో నిరహంకార, ఇది నాది అనేటువంటి భావనే ఉండదంట. నిరహంకార, అహంకారం అనేది ఉండదన్నమాట. వాడిని తిట్టినా కొట్టినా వాడు పట్టించుకోడు అనమాట. శాంతి అధిగచ్చతి, అలాంటి వ్యక్తి మాత్రమే శాంతిని పొందగలుగుతాడనమాట. చూసుకోండి. సో ఇలాంటి స్థితప్రజ్ఞుడు ఆ యొక్క డెస్టినేషన్ను భగవద్ధామానికి వెళ్తాడనమాట, వైకుంఠానికి వెళ్తాడనమాట. అంటే ఇవన్నీ లక్షణాలు కలిగి ఉండాలన్నమాట. ఇంద్రియ వస్తువులు భోగించాలని కోరిక వదిలేయాలి. దాని తర్వాత ఆ, దాని తర్వాత వ్యక్తి నిర్మమోహం, నాది అనేటువంటి భావన ఉండకుండా జీవిస్తాడు ఈ ప్రపంచంలో. వాడి దగ్గర ఎన్ని ఉన్నా అంటే వాటిని వదిలేస్తాడని కాదనమాట. ఇదంతా భగవంతుడి అనే భావంతో ఉంటాడు అనమాట. వాడి దగ్గర ఏమున్నా ఇదంతా భగవంతుడిది అనే భావంతో ఉంటాడు అనమాట. నిరహంకార, అహంకారం ఉండదు అన్నమాట వ్యక్తికి. కాబట్టి ఫాల్స్ ఈగో అనేది ఉండదు. సో నేను భగవంతుడి యొక్క దాసుని అనుకుంటాడు అనమాట. ఏం వచ్చినా భగవంతుడే నాకు ఇవన్నీ చేస్తున్నాడు అనే భావంతో ఉంటాడు అనమాట. శశాంతిం అధిగచ్చతి, అలాంటి వ్యక్తి శాంతిని పొందుతాడు. చివరికి వ్యక్తి వైకుంఠానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాడు అనమాట. ఇది ఈ యొక్క రెండవ అధ్యాయం సంక్షిప్తంగా. చాలా ఉన్నాయి ఇందులో విషయాలు చర్చించుకోవడానికి. బట్ మనకున్న సమయంలో ఇంత మాత్రమే మనం చర్చించగలిగాం.